అదర్వైజ్ ఎటు పడితే అటు చేస్తారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. ఒకసారి క్లాప్ చేయండి. పార్షియల్గా రైట్, రైట్ ఆర్ రాంగ్, దట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం. కీప్ అటెంప్టింగ్, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్, కీప్ ఎంగేజింగ్. రైట్. ఇంకా ఇంకా మిగతా వాళ్ళు ఏది మంచి భావోద్వేగం, ఏది భావోద్వేగం సార్ తెలుసుకోవడం. ఏది మంచి భావోద్వేగం, ఏది చెడు భావోద్వేగం, భావోద్వేగాల అదుపు. ఎస్, సూపర్. ఒకసారి రమణ సార్ క్లాప్ చేయండి. వెరీ గుడ్ అండి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ బై బుక్? సో ద ఫాదర్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డేనియల్ గోల్మెన్ అండి. టైప్ చేయండి ఒకసారి చాట్ బాక్స్లో. సో ఆయన చెప్పింది మనం ఫాలో అవుదాం. ఇందులో నేను చెప్పేది ఏది I never even add one sentence of my own. So we follow the father's understanding on emotional intelligence. Yes, super, Rajesh garu. Yes, he is the father. So మీరు కొంత టైం బ్యాక్ వెళ్తే మేబీ 1950s లేకపోతే 1940s 1960s వరకు కూడా, ఈవెన్ 1970s 1980s ఎమోషన్ ఇంటెలిజెన్స్ అంటే పెద్ద టాపిక్ కాదు, ఎవరికి పెద్దగా తెలియదు ఎమోషన్ ఇంటెలిజెన్స్ అంటే. అంతమంది అంతా ఎవరిలో మ్యాథ్స్ 100 మార్క్స్ వస్తాయి, సైన్స్ 100 మార్క్స్ వరకు వస్తాయి, ఎవరికి స్టేట్ ర్యాంక్ వస్తుంది, ర్యాంక్స్ బాగా వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు బాగా వస్తే లైఫ్ బాగుంటుంది. సో ఆ ఇరా అంతా నడిచింది. వన్స్ 1980s to 2020, now if you integrate further 2040 2060, స్లోగా చేంజ్ వచ్చింది. సో ఇప్పుడు now you see, if you want to attend any corporate MNCs, multinational companies, or even now in Indian level companies also, ఫస్ట్ మిమ్మల్ని ఎవరు టెక్నికల్ రౌండ్స్ లేవండి ఇప్పుడు. నోబడీ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఐక్యూ. అంటే నేను ఫార్మసిస్ట్ అనుకోండి, ఫార్మసిస్ట్గా మీ నాలెడ్జ్ ఎంత అనేది ప్రైమరీగా చూడట్లేదు, అవసరమే. నౌ దే ఆర్ సెండింగ్ వన్ క్వశ్చన్, ఇట్ స్పీక్స్ అబౌట్ యువర్ యాటిట్యూడ్, యువర్ బిహేవియర్, యువర్ ఎబిలిటీస్, యువర్ థింకింగ్ స్టైల్, యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద యూనివర్స్, అండర్స్టాండింగ్ విత్ హ్యుమానిటీ, పీపుల్, అండ్ యువర్ రిలేషన్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్. వీటన్నిటి మీద క్యుములేటివ్గా ఒక క్వశ్చన్ పంపించి దానికి ఆన్సర్ని బేస్ చేసుకొని నెక్స్ట్ రౌండ్కి మనల్ని తీసుకెళ్ళే ఒక కల్చర్ ఆల్రెడీ వచ్చేసింది ఇండియాలో కూడా. ఫారిన్లో అయితే ఎప్పటి నుంచో ఉంది, మన ఇండియాలో కూడా ఇప్పుడు మీరు చూస్తే 2020 నుంచో లేదా 2015 అనొచ్చు. సో అటువంటి కల్చర్ మనకు స్టార్ట్ అయిపోయింది. అంటే తెలియాల్సింది ఏంటంటే ఓన్లీ మనకు నాలెడ్జ్ బేస్డ్ గ్రోత్ అనేది ఆగిపోయింది. అంటే నాకు ఒక ఎగ్జామ్ రాస్తాను, 100 మార్కులు వస్తాయంటే ఈ రోజున్న పరిస్థితులలో మనం ల్యాడర్లు ఎక్కడ ఉంటామో తెలియదు. మేబీ మన ఐక్యూ ఉంటే మనకి ఎంట్రన్స్ ఉండొచ్చు. సో యూ కెన్ రైట్ ఎనీ జాబ్ అండ్ యూ గెట్ సెలెక్టెడ్. కానీ ప్రోగ్రెస్ అనేది ఈరోజు మేజర్లీ డిపెండ్స్ అపాన్ ద ఈక్యూ. ఎవరికైతే ఈక్యూ ఉందో అంటే ఇది తర్వాత చూద్దాం. సో ఎవరికైతే ఈక్యూ ఉందో వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నారు, ఎవరికైతే ఐక్యూ ఉందో వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళి ఆగిపోతున్నారు, వాళ్ళు ఫర్దర్గా అవ్వట్లేదు. ఇప్పుడు మీరు చూస్తే సిఇఓస్ కానీ లేకపోతే ఎండీస్ కానీ చైర్మన్స్ కానీ ఆ లెవెల్కి ఎదుగుతున్నారంటే మోస్ట్లీ దే ఆర్ ఆఫ్ ఈక్యూ ఓరియంటెడ్ పర్సనాలిటీస్. ఆ ఇరా మనం చూడగలుగుతున్నాం. మరి ఈక్యూ అంటే ఏంటి అంటే, వాట్ ఈస్ ద డెఫినేషన్ సేస్, నోయింగ్, అండర్స్టాండింగ్, రెగ్యులేటింగ్ emotions of self and others is emotional intelligence. Yeah, అంతే అండి. దిస్ ఇస్ ద డెఫినేషన్ గివెన్ బై. చాలా డెఫినేషన్లు ఉంటాయి మనకు తెలిసిందే. సైన్స్ అన్నప్పుడు ఎవాల్వ్ అవుతుంటుంది, ఒక్కో సందర్భంలో ఒక డెఫినేషన్ వస్తుంది, ఒకటి సర్పాస్ అవుతుంది. బట్ మేజర్గా చాలా మందికి అసలు ఎమోషన్స్ అంటే తెలియదు. మనకి టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? వాట్ కుడ్ బి ద పాసిబుల్ ఎమోషన్స్ ఎగ్జిస్ట్? మనకు తెలిసినవి కాదు, మీకు తెలిసి ఎన్ని ఉన్నాయి అట్లా, ఎన్ని ఐడెంటిఫై చేసి ఉండొచ్చు? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. నాలుగు, సూపర్ సార్. ఇంకా అందరు టైప్ చేయొచ్చండి. 10,
ఇంకా ఆలోచించి రాయండి మళ్ళీ ఒకసారి. 3500. ఓకే, అరౌండ్. ఓకే, ఇంకా ఎస్. ఒక లిమిట్ అయితే లేదండి. డామినెంట్‌గా వాడే ఎమోషన్స్ 30,000 ఉన్నాయి సుమారుగా. మనతో వచ్చిన ప్రాబ్లమ్ అంటే మనకు రెండే తెలుసు. నేనుంటే కోపంగా ఉంటా, లేదా నవ్వుతుంటా. ఇదే ప్రాబ్లమ్. అన్నిటికి కోపమే. ఎందుకు? అదే తెలుసు కాబట్టి. అన్నిటికి నవ్వుతా. ఎందుకు? అదే తెలుసు కాబట్టి. సో, దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రేంజ్. ఇప్పుడు రెయిన్‌బో ఉందనుకోండి. విబ్జిఆర్ ఎలా ఉంటుంది? నీకు అన్నీ తెలిస్తే యూ కెన్ చూస్ వాట్ ఈస్ ద బెస్ట్ క్లోజెస్ట్ వన్. అసలు నాకు తెలీదనుకో, నాకు బ్లూ, రెడ్ తెలిస్తే ఏం చేస్తావు? గ్రీన్, రెడ్ తెలిస్తే ఏం చేస్తావు? అదే వాడతావు కదా అన్నిటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాడాలన్నా ముందు తెలియాలి. సో, అలా మనం కోపం అనేది తీసుకుంటే, కోపం అనేది వాడకూడదండి యాక్చువల్‌గా. దట్ ఈస్ నాట్ ద టర్మ్ వి షుడ్ యూజ్ ఫ్రీక్వెంట్‌లీ. కాతే ఏమవుతుంది, ప్రతిదానికి మనం అలా నేర్చుకున్నాం కాబట్టి అదే వాడుతున్నాం. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అందుకని మనం తెలియాల్సింది ఏంటంటే, ఎమోషన్స్ ప్రతి భావానికి ప్రతి భావానికి దాని రేంజ్ చాలా విస్తృతంగా ఉంది. మైల్డ్ అయితే ఒకలాగా ఉంటుంది. మోడరేట్ అయితే ఒకలాగా ఉంటుంది. సివియర్ అయితే ఒకలాగా ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ అయితే ఒకలాగా ఉంటుంది. ఇంకా అయితే ఇంకొకలాగా ఉంటుంది. దేర్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ టర్మ్స్ టు ఎక్స్‌ప్రెస్ ద సేమ్ సాడ్‌నెస్, టు ఎక్స్‌ప్రెస్ ద సేమ్ యాంగర్, టు ఎక్స్‌ప్రెస్ ద సేమ్ హ్యాపీ, టు ఎక్స్‌ప్రెస్ ద సేమ్ జాయ్. ఇలా మనకు రకరకాలుగా ఉన్నాయి. కాతే మనకేంటంటే వాడుక భాషలో మనదంతా వాడుకలో వచ్చింది. మన అమ్మ నుంచి మనకొస్తది. మన నుంచి మన పిల్లలకెళ్తది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కాబట్టి ముందు నోయింగ్, తర్వాత రికగ్నైజింగ్, తర్వాత రెగ్యులేటింగ్. ఫస్ట్ తెలియాలి. తెలిస్తే సరిపోదు. ఆ ఎమోషన్‌లో నేనున్నాను అన్న రికగ్నిషన్ నీకుండాలి. దెన్ ఒకవేళ ఆ ఎమోషన్ పనికిరానిదైతే రెగ్యులేట్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. సో, నోయింగ్, రికగ్నైజింగ్ అండ్ రెగ్యులేటింగ్ ఎమోషన్స్ ఆఫ్ సెల్ఫ్. ఓన్లీ మనతో ఉంటే సరిపోదు. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్. మన ఎమోషన్స్‌ని కూడా మేనేజ్ చేసుకోగలగాలి. అవర్ ఇంటరాక్షన్స్ విత్ అదర్స్ ఆల్సో మేనేజ్ చేసుకోగలగాలి. అప్పుడు అది పరిపూర్ణమైన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. లేకుంటే సార్ నాకు ఎమోషన్స్ తెలుసు, మేనేజ్ చేసుకోవడం తెలుసు, రెగ్యులేట్ చేసుకోవడం తెలుసు. నా దారిలో నేను పోతా అంటే పక్కనోడొచ్చి కొట్టేస్తాడు. ఎందుకంటే నీకు డిసిప్లిన్ ఉంది. పక్కనోడికి లేకపోతే మనం ఏం చేస్తాం అంటే కుదరదు. సో, మనకి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం తెలుసు. పక్కనోడికి తెలియకపోతే వాడి తప్పు కదా అంటే మనమే సఫర్ అవుతాం. సో, వాడి తప్పైనా, మన తప్పైనా తప్పెవడిదనేది కాదు పాయింట్. సో, అందుకని మన ఎమోషన్స్ మేనేజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, వెన్ వి ఆర్ లివింగ్ టుగెదర్ ఆల్సో మేనేజింగ్ ఎమోషన్స్ ఇన్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. సో, అందుకని ఈ డెఫినిషన్‌కి దిస్ ఈస్ వాట్ ఈస్ మీనింగ్. నోయింగ్, రికగ్నైజింగ్, రెగ్యులేటింగ్ ఎమోషన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ విత్ అదర్స్. అప్పుడు మనకు ఎమోషన్స్ మీద కొంచెం మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ ఎమోషన్స్ లేకుండా మనిషి ఉండే అవకాశం ఉందా? మన లైఫ్ నడుస్తదా లేకుండా? సో, ఎమోషన్స్ కావాలా వద్దా? కావాలా? సూపర్. సో, ఎమోషన్స్ లేకుండా ఏమైద్ది? సో, మన టేబుల్‌కి, మన బల్లకి, మన రాయికి మనకు పెద్ద తేడా ఏముంది? ఎందుకంటే అవన్నీ అప్పుడప్పుడు నవ్వుతాయేమో. మనం ఆ మాత్రం కూడా చేయకపోతే ఇబ్బంది అయ్యిద్ది. సో, నవ్వడమో, ఏడవడమో ఏదో ఒకటి చేయాలి. సో, ఆల్ దిస్ కమ్స్ అండర్ ఎమోషన్ ఓన్లీ. యెస్? రైట్. కాకపోతే ఇక్కడొచ్చిన సమస్య ఏంటంటే, నౌ ఎప్పుడు దేనికి ఎంత ఎమోషన్ ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాం అనేది క్వెషన్‌గా ఉంది. సో, దాన్ని మనము హౌ టు అడ్జస్ట్ అండ్ యూజ్ ఫర్ ద ప్రోగ్రెస్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, యూ యూజ్ ఎనీ ఎమోషన్ ఫర్ యువర్ ప్రోగ్రెస్. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ టాపిక్ మీకు అర్థమవుతే, లేతే టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఈక్యూ. సో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉందా లేదా అని ఎట్లా తెలుస్తుంది? బై మెజరింగ్ యువర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోషెంట్.
సో దాన్నే మనం ఈక్యూ అంటాం. ఈక్యూ ఎక్కువగా ఉంటే మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉందని, ఈక్యూ తక్కువగా ఉంటే మీకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తక్కువగా ఉందని అర్థమవుతుంది. సో ఈక్యూ ఎక్కువగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో వచ్చినా, ఏ ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎటువంటి హ్యూమన్ కాన్‌ఫ్లిక్ట్‌లో ఉన్నప్పటికి కూడా ఎనీ సిట్యుయేషన్‌ని ప్రోగ్రెస్ వైపు తీసుకెళ్ళగలుగుతారని దాని అర్థం. సో డిస్ట్రాక్ట్ కూడా ఎళ్ళొచ్చు. ఇప్పుడు మధు గారికి నాకు పడదు. మనిద్దరం కొట్టుకోవచ్చు. కొట్టుకొని దాన్ని ఇఫ్ యూ డిగ్రేడ్ అవర్ సెల్ఫ్ దెన్ ఇట్ నెవర్ బి కాల్డ్ యాస్ ఎ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో ఆ కాన్‌ఫ్లిక్టింగ్ సిట్యుయేషన్‌లో కూడా who thinks about the progress, that person will be called as a EQ, high EQ person. కాబట్టి ఈక్యూ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి సందర్భాన్ని మనం మనకి అనువుగా మార్చుకొని ఆ సందర్భంలో ప్రోగ్రెషన్ వైపు ఎలా వెళ్ళాలి అనే ఒక ఆలోచన ధోరణి మనలో డెవలప్ అవుతుంది. దట్ ఈస్ వాట్ వి గెట్ ఇఫ్ వి డెవలప్ ద ఈక్యూ స్కిల్స్. యా, సో అది మనకు జరగబోతుంది. సో ఇప్పుడు ఎమోషన్స్ ఇలా ఉంటాయన్నాం కాబట్టి ఒకసారి పెంచలయ్య గారు, మీ మేడం మీద రోజు కోపడుతుంటారా? ప్రేమగా పిలుస్తుంటారా? ఏం లేదు సార్, ప్రేమగానే ఉంటాను. ఎప్పుడన్నా సందర్భాలను బట్టి కోపం కూడా వస్తుంది సార్. కోపం కూడా వస్తుందా? ప్రేమగా ఉంటే ఎట్లా పిలుస్తారు? ప్రేమగా ఉంటే ఏమండి మాధవ్ గారు కొద్దిగా భోజనం పెట్టండి, లేదంటే ఇంకేదైనా మంచినీళ్ళు తీసుకురండి అట్లా చెప్తాం. మేడం పక్కనే ఉంటే నవ్వుకుంటుంటది. అవును సార్. ఊరికి ఇలా చెప్తున్నా నేను ఇలాగా సార్. అసలు కోపంగా ఉంటే ఎట్లా పిలుస్తారు? కోపంగా ఉంటే ఇంకా అది వేరేలాగా ఉంటుంది కదా సార్. అదే చూపించండి ఒకసారి మాకు కూడా జస్ట్. ఏం చెప్తే అర్థం కాదు నీకు, ఎన్నిసార్లు చెప్పాలా? ఒకసారి 2 సార్లు చెప్తే అర్థం కదా, తెలుసుకోవాలి. అలా ఉంటుంది సార్. అలా ఉంటుంది. బాధలో ఉంటే బాధలో ఉంటే ఇప్పుడు మా బంధువులకి ఏదన్నా జరిగింది అనుకోండి, మాధవ్ గారు ఇట్లా మన రిలేషన్స్ మా చిన్నమ్మ లేకుంటే పెదమ్మ ఇట్లా అయ్యిందంట, వాళ్ళకి అనారోగ్య కారణంగా హాస్పిటల్లో చేరారు, ఒకసారి వెళ్ళి చూసుకుని చూద్దాం అని చెప్పి మాట్లాడుకోవడం, అంటే బాధగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి క్లాప్ చేయండి. అద్భుతం అండి, సూపర్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సో వి పాస్ త్రూ నెంబర్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ డే పీరియడ్ ఆఫ్ టైమ్. సపోజ్ 1 అవర్ తీసుకుంటే మల్టిపుల్ ఎమోషన్స్. మేబీ ఎవ్రీ 5 మినిట్స్ వి చేంజ్ అవర్ ఫ్రీక్వెన్సీ. ఒకసారి నవ్వుతూ ఉంటాం, మళ్ళీ 10 నిమిషాలు ఈడికి ఏమైందంటే మళ్ళీ ఏడుస్తుంటాం, మళ్ళీ 10 నిమిషాలు మళ్ళీ నవ్వుతుంటాం, మళ్ళీ చూస్తే మళ్ళీ ఏదో బాధగా ఉంటాం. సో ఎవ్రీ టైం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈచ్ ఎమోషన్ యువర్ బాడీ రెస్పాన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. నవ్వినప్పుడు ఒకలాగా ఉంటుంది, ఏడ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. సో నవ్వినప్పుడు ఒకలాంటి హార్ట్ రేట్, ఒకలాంటి పల్స్, ఒకలాంటి బ్రెత్ రేట్, ఒకలాంటి హార్ట్ రేట్, ఒకలాంటి స్వెటింగ్, ఒకలాంటి ఐ మూవ్‌మెంట్, ఒకలాంటి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ మొత్తం. జస్ట్ అక్కడేం జరగట్లేదు. సార్ ఎలా ఉంటారంటే, ఈవెన్ హి ఈస్ యాక్టింగ్, బాడీ డజంట్ నో ఆర్ ఇట్ డజంట్, యూ డోంట్ స్టాప్ ఇట్. సో నేను కోపం అనేసరికి ఆ ఎక్స్‌ప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. బికాస్ బాడీ అండ్ మైండ్ ఆర్ కనెక్టెడ్. సో ఇఫ్ యూ షౌట్, యువర్ బాడీ రెస్పాన్స్. అంతే. బికాస్ దోస్ 2 ఆర్ కనెక్టెడ్. ఒకవేళ రియల్‌గా కోపం ఉంటే కొద్దిగా ఒక 10% ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ కోపం పనే చేశారు మీరు. అది ఆల్మోస్ట్ 90% అటు ఇటు ఉంది. అక్కడ సిట్యుయేషన్ లేదు కానీ, బట్ స్టిల్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. కానీ నీ బాడీ అంతే రెస్పాన్స్ ఇచ్చింది. అక్కడ మేడం లేదు, మీరు మేడం తిట్టట్లేదు, అది కరెక్ట్ కాదన్న విషయం మీకు తెలుసు స్టిల్. అయినప్పుడు కూడా నీ బాడీ అంతే రెస్పాన్స్ ఇచ్చింది. బికాస్ యాంగర్ అంటే అంతే మరి. యాంగర్‌లో బాడీ అలానే రెస్పాండ్ అవుతుంది. ఇట్లా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ యూ ఎక్స్‌ప్రెస్ ఎనీ ఎమోషన్, యువర్ బాడీ గెటింగ్ చేంజ్ ఇన్ లైన్ టు ఎమోషన్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి పాజిటివ్ ఎమోషన్ ఉంటే పర్లేదు. మనం ప్రేమగా మాట్లాడుకున్నాం, నవ్వుతాం, సంతోషంగా ఉంటాం, బ్యాలెన్స్డ్ బ్రీతింగ్ ఉంటుంది, బ్యాలెన్స్డ్ పల్స్ ఉంటుంది, తగినంత హార్ట్ రేట్ ఉంటుంది, మంచి ఆహ్లాదకరం థింకింగ్ ఉంటుంది. దిస్ ఆల్ గుడ్. సపోజ్ అదే వర్స్ట్ యాంగర్ లాంటి ఒక ఎమోషన్ అనుకోండి, ఏమవుతుంది? సో మీ బీపీ పెరుగుతుంది, మీ పల్స్ మారుతుంది, మీ బ్రెత్ మారుతుంది, అన్నీ మారిపోతాయి. విచ్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఫర్ సెల్ఫ్. ముందు పక్కన పెట్టండి. అవును కోప్పడ్డాము, ఇంకోటి చేసాము, ఇంకోటి చేసాము, బట్ యాజ్ సచ్ ఆ ఎమోషన్ మనకు మంచిది కాదు.
సో ఇలాంటిది ఒక 2 నిమిషాల్లో మనకి ఇంత డ్యామేజ్ అవుతుంటే, ఇఫ్ యూ అన్నోయింగ్లీ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ మేబీ 24 అవర్స్ ఆర్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 1 మంత్, ఇఫ్ యూ కంటిన్యూస్లీ ఎక్స్పోజ్ దిస్ కైండ్ ఆఫ్ యాంగర్, సో హౌ మచ్ డ్యామేజ్ యూ ఆర్ గెటింగ్ టు ద బాడీ. అర్థమవుతుందా? సో ఎంత డ్యామేజ్ మనం ఇన్వైట్ చేసుకుంటున్నాం అనేది. సో కోపపడడం వల్ల నేను వాళ్ళని కోపడుతున్నాం అనుకుంటే వీఆర్ డూయింగ్ మిస్టేక్. కోపపడడం వల్ల వాళ్ళకి ఏమవుతుందో పక్కన పెడితే ఫస్ట్ మనకి నష్టం జరుగుతుంది. బికాస్ కోపడిన ప్రతిసారి నీ బాడీ నెగిటివ్ హార్మోన్స్ అంటే ప్రెషర్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అది కార్టిజోల్స్ కానీ అడ్రినల్స్ కానీ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే కార్టిజోల్స్ అడ్రినల్స్ రిలీజ్ అవుతాయో అవి మనని అన్వాంటెడ్ ఎమోషన్ ఎగ్జిబిట్ చేస్తాయి, ఇంక్లూడింగ్ ఆల్ ఆర్గన్స్, మీ హార్ట్, మీ పల్స్, విచ్ ఇస్ నాట్ రైట్ ఫర్ ద హెల్త్ టు ద సెల్ఫ్. కాబట్టి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే, నౌ చేంజ్ ద మైండ్ సెట్. ఇప్పటివరకు మనం వాళ్ళ మీద కోపడుతున్నాం, వీళ్ళ మీద కోపడుతున్నాం, వాడిని తిడుతున్నాను, ఈయన్ని తిడుతున్నాను, అట్లా చేస్తున్నా, ఇట్లా చేస్తున్నా అనుకుంటే నౌ డోంట్ డూ దట్. బికాజ్ ఒక సర్వే ఏం చెప్తుందంటే, మనం తొందరగా చనిపోవాలంటే రోజుకు ఒక 15 నిమిషాలు కోపడితే చాలట. ఇఫ్ యూ కాన్స్టెంట్లీ ఎగ్జిబిట్ యువర్ యాంగర్ ఫర్ 15 to 30 minutes ఎవ్రీ డే, మనం 10 సంవత్సరాలు మన ఆయుష్ని తగ్గించుకోవచ్చు. అంటే ఆ రిలీజ్ అయ్యే కెమికల్స్ ఎంత ఎఫెక్ట్గా మన ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తే మనకు అర్థం అవుతుంది. సో ఈక్యూ మీకు ఎక్కువ ఉండడం, ఈ అవేర్నెస్ మీరు కలిగి ఉండడం. లేకుంటే మన ట్రెడిషనల్గా మనకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం దాన్ని కూడా గొప్ప తీసుకునే అవకాశం ఉంది. నేను వాళ్ళని తిట్టాను, నేను వీళ్ళని తిట్టాను, ఈరోజు 10 మందిని తిట్టా, ఈరోజు 20 మందిని తిట్టా, నేను అంత గొప్ప, నేను ఇంత గొప్ప, నేను వస్తే నిలబడాలి, నేను వస్తే కూర్చోవాలి. ఇవన్నీ హ్యూమన్ లైఫ్లో మంచిది కాదు బేసిక్గా. ఒకవేళ అటువంటి మిస్నోవర్ మనకి ఏదైనా ఉంటే, అటువంటి పొరపాటు ఏదైనా జరిగింటే ట్రెడిషనల్గా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. అగ్రీ టు మీ? మేకింగ్ సెన్స్? ఎస్. కాబట్టి హ్యావ్ దిస్ అవేర్నెస్. మీరు కోప్పడడం వల్ల చాలా మంది అనుకుంటారు, కోప్పడితే సార్ పని అయితే, కోప్పడకుండా ఎట్లా పని చేస్తాం, వాడు తిడితే కదా సార్ పని చేస్తాడు, వాడు ఎంప్లాయీ సార్, వాడు అట్టటోడు సార్, ఇది ఇట్టాడు, వాడు ఎట్టటోనే కానివ్వండి, ముందు మీరు న్యూట్రల్ స్టేట్లో ఉండాలి. రోజులో మ్యాక్సిమం టైం. దిస్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఫస్ట్ థింగ్, మనందరికి మంచిగా ఉండాలా, లేకపోతే తొందరగా పోతే మంచిదా? అట్లేం లేదు కదా ఎవరికి. కాబట్టి మనం సేఫ్గా ఉండాలి, మనం హెల్తీగా ఉండాలంటే మనం ఎప్పుడు న్యూట్రల్ స్టేట్లో ఉండాలి. న్యూట్రల్ స్టేట్లో అంటే ఏంటి? మళ్ళీ మీరు ఒక 10 minutes మెడిటేషన్లో కూర్చుంటే మీ హార్ట్ రేట్ ఎలా ఉంటుందో, మీ బ్రెత్ ఎలా ఉంటుందో, ఎస్, మీ పల్స్ ఎలా ఉంటుందో, దట్ ఈస్ యువర్ న్యూట్రల్ స్టేట్. దానికి మళ్ళీ తూకం పెట్టి ఇంత ఉండాలి కొలవాల్సిన అవసరం లేదు. మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఒక 10 minutes మెడిటేషన్లో మీరు ఉంటే మీకు ఒకలాంటి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ బ్రెత్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హార్ట్ రేట్, పల్స్ అండ్ ఎవ్రీథింగ్. అలా ఉండగలగడమే న్యూట్రల్ స్టేట్. అందుకని ఎప్పుడు కూడా మన లైఫ్లో మనం మాక్సిమం టైం వీ షుడ్ బి క్లోజ్ టు ద న్యూట్రల్ స్టేట్. ఫర్ ఎనీ రీజన్, సార్ నాకు డబ్బు పోయింది, స్టిల్ బీ ఇన్ న్యూట్రల్. సార్ నాకు జాబ్ పోయింది, స్టిల్ బీ ఇన్ న్యూట్రల్. సార్ నాకు రేపు ఏమైందో టెన్షన్గా ఉంది, స్టిల్ బీ ఇన్ న్యూట్రల్. సార్ నా హెల్త్ బాగాలేదు, స్టిల్ బీ ఇన్ న్యూట్రల్. సార్ నేను మావిడ కొట్టుకుంటున్నాం, స్టిల్ బీ ఇన్ న్యూట్రల్. ఫస్ట్ బీ ఇన్ న్యూట్రల్ ఫస్ట్. దీనివల్ల ఏమవుతుందంటే నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాం, తర్వాత పని చేస్తున్నాం. ఆవిడతో మాట్లాడదాం, ఉద్యోగం పోయింది ఇంకోటి తెచ్చుకుందాం, డబ్బు పోయింది మళ్ళీ సంపాదిద్దాం. అలా కాకుండా మనము ఎప్పుడైతే జరుగుతున్న పనికి బాడీని ప్రెస్ చేయడం మొదలు పెట్టామో బాడీని డిగ్రేడ్ చేస్తున్నాం. ఇది స్లోగా జరుగుతుంది కాబట్టి మనకు తెలియదు. అన్లెస్ అంటే మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు తెలుస్తుంది ఇది జరుగుతుంది అని. లేకుంటే మీకు నాకు తెలిసే అవకాశం లేదు. బికాజ్ ఇది పాయిజన్ కాదు, డబ్బా తీసుకుని వేసామా పొద్దునకల్లా పోయిందా అని అట్లా ఉండదు. ఇది ఇట్స్ హ్యాపెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. మనం ఇలా ఎగ్జిబిట్ చేస్తుంటే ఓ 30 నెలలు దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. తొందరగా బీపీ వస్తుంది, తొందరగా షుగర్ వస్తుంది. యా, కాబట్టి మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్వేస్ మెయింటైన్ న్యూట్రల్ స్టేట్ ఇన్ యువర్ లైఫ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సో అందుకని సార్ మీకు తెలియదు సార్, మా ఇంట్లో చాలా కష్టంగా ఉంటుంది, మా ఆయన అట్లా సార్, మా అత్త, అవన్నీ స్టోరీస్. సో డోంట్ గెట్ స్టోరీస్ ఇన్ టు యువర్ పాత్. ఓకే, సో మీరు ఏం చెప్పినా అది స్టోరీనే. అదేంటి సార్ స్టోరీ అంటే నిజం చెప్తుందంటే నిజమే. ఆ నిజానికి మీరు ఇలా బాడీని కష్టపెట్టుకోవడం చూసారా, అది. సో ఆ పని చేయకండి.
ఇంట్లో విషయాలు నడుస్తుంటాయి, దానికి మనం కోప్పడి దానికి టెన్షన్ తెచ్చుకొని అవన్నీ చేసుకోవడం అనేది మనం పెట్టుకున్నటువంటి ఒక విధానం. దాని నుంచి బయటపడాలనే ఒక చిన్న అవగాహన మనకుంటే సరిపోతుంది. క్లియర్? ఎస్. సో మరి ఒక సర్వే ఏం చెప్తుందంటే, ఎస్ సార్, మీ క్వశ్చన్ ఉందా ఏదైనా? ప్రేమచంద్రారెడ్డి గారు. క్వశ్చన్ ఉందా? సార్ ఇప్పుడు మీరు కోప్పడడం అనేది చెప్పారు కదా సార్. ఇప్పుడు అది వన్ ఆఫ్ ద ఎమోషన్ అది. సో అవును. అది అంటే కోప్పడినప్పుడు మనలో ఉన్న హార్మోన్ అంటే అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందని నేను ఎప్పుడో చదువుకున్న పాయింట్ అది. సో అడ్రినలిన్ అనేది అది ఒక స్లో పాయిజన్ లాంటిది. సో మీరు అన్నట్టు డైలీ ఒక 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ హెవీ కోపంలో ఉన్నా కూడా మన ఆయుష్ తగ్గించుకోవచ్చు అని చెప్పే పాయింట్ కూడా నేను కూడా విన్నాను. సో అప్పుడు నేనేమంటున్నా అంటే, అంటే ఎక్కడో నేను గూడా ఒక సైకియాట్రిస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే, అంటే మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్రెస్ చేయాల్సినప్పుడు మనం ఎమోషన్స్‌ని మనం ఎక్స్‌ప్రెస్ చేయాల్సినప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయకపోతే, ఆ ఎమోషన్స్ అణచుకోవడం వల్ల అది ఏదో ఒక టైంలో లావాలా బద్దలవుతుంది. అప్పుడు అది మనకి ఇంకా ఒక్క నిమిషం సార్, ఓకే. జనరిక్ క్వెషన్ చేయకండి. నేను చెప్పిందల్లా అర్థం కాకపోతే అడగండి. జనరిక్ క్వెషన్స్ లాస్ట్‌లో యేసుకుందాం. యాహ్! ఓకే ఇంకా సార్. వినలేదు కదా చాలా వరకు. అదంతా విన్న తర్వాత ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం కాకపోతే దట్ విల్ డిబేట్. ఓకే? రైట్. అర్థమైతే విల్ కంటిన్యూ. విల్ టేక్ ద క్వెషన్స్ ఇన్ ద ఎండ్. ఓకే సార్? ఎందుకంటే చాలా వరకు కవర్ అయిపోద్ది. మీరు అడిగాయన్ని మనం మాట్లాడుకుంటాం ఇన్ సమ్ టైమ్. సో ఒక సర్వే ఏం చెప్తుందంటే, అడ్వాన్స్డ్ సొసైటీస్ లైక్ యూఎస్ అండ్ యూరోప్, వెస్టర్న్ సొసైటీస్‌లో 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ వన్ ఆర్ ద అదర్ మెంటల్ ఇల్‌నెస్. దిస్ ఈస్ ఎ ఫ్యాక్ట్. మనకి ఇక్కడ కంట్రీస్‌లో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. కానీ మనం మెజర్ చేయం కాబట్టి మన డేటా పెద్దగా వాలిడిటీ ఉండదు. యూఎస్ అండ్ యూరోప్ లాంటి కంట్రీస్‌లో ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్. కాకపోతే ఈ మెంటల్ ఇల్‌నెస్‌లో దాన్ని డిసీజ్ అనలేమండి. ఇట్ ఈస్ నాట్ ఎ డిసీజ్. మీకు డయాబెటిస్ ఉంది, దట్స్ ఎ డిసీజ్. లైఫ్ స్టైల్ డిజార్డర్. హైపర్‌టెన్షన్ ఇట్స్ ఎ డిజార్డర్. క్యాన్సర్ ఇట్ ఈస్ ఎ డిజార్డర్. మెంటల్ ఇల్‌నెస్ డిజార్డర్స్ కింద మనం చెప్పలేం. బట్ ప్రశాంతంగా ఉండలేం. అది కూడా ఒకటి ఉంది. యెస్. కాబట్టి 60% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్. అది మీరు యాంక్సైటీ అనండి, స్ట్రెస్ అనండి, ఫోబియా అనండి, ఫియర్ అనండి, ఓకే? లేకుంటే డిప్రెషన్ అనండి, లేకపోతే డిమెన్షియా అనండి, లేకపోతే స్కైజోఫ్రెనియా అండి. సమ్ ఆర్ అదర్ మెంటల్ డిజార్డర్స్. యాహ్! మెంటల్ ఇల్‌నెస్. డిజార్డర్ అంటే మళ్ళీ అది డిసీజ్ అవుతుంది. ఎక్స్‌ట్రీమ్ ఇల్‌నెస్ ఈస్ ఎ డిజార్డర్. ఓకే? ఫస్ట్ ఇనీషియల్‌గా ఇట్ స్టార్ట్స్ విత్ స్ట్రెస్, ఫియర్, ఫోబియా. ఎక్కడి నుంచి అయిపోయి ఇఫ్ ఇట్ ఈస్ అన్‌ట్రీటెడ్ ఫర్ సమ్ ఇయర్స్ ఆర్ సమ్ మంత్స్, then it translate to disorder, then you have to depends on medicine and all. But initial all illnesses you can correct by some lifestyle changes. Yes. So kabatti this is a very very important element in our life to know and aware how to manage our mental health. ఫిజికల్ హెల్త్ గురించి అందరికీ తెలుసు. పొద్దున్న లేస్తాం, స్నానం చేస్తాం, తింటాం, మంచి బట్టలు వేసుకుంటాం, కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అదంతా ఉంది, కావాల్సిన ఎక్సర్సైజ్ అదంతా ఉంది. సో ఫిజికల్ గురించి మనం చాలా మాట్లాడుతున్నాం. అలానే మనం మెంటల్ హెల్త్ కూడా చాలా అవసరం. సో మెంటల్ హెల్త్ భాగమే కొంచెం ఈక్యూ మీకు ఎక్కువ ఉంటే మీ మెంటల్ వెల్‌నెస్ కూడా కొంచెం మెరుగుపడే అవకాశం కూడా ఉంది. దట్ ఈస్ వాట్ ద పాయింట్ ఐ యామ్ సేయింగ్. సో ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని ఏమన్నా మనం తగ్గించలేమా? దీన్ని కొంచెం అరికట్టలేమా? అంటే చేయొచ్చండి. చేయొచ్చు. సో దీనికి నేను ఏం చెప్తానంటే, జస్ట్ విల్ సీ 1 ఆర్ 2 వీడియోస్. ఈరోజు మనం నేర్చుకునే మేబీ నెక్స్ట్ 30, 40 మినిట్స్‌లో వెరీ వెరీ సింపుల్ థింగ్స్. బట్ ఇవి పాటిస్తే 90% మన లైఫ్ మన బ్యాలెన్స్‌లో ఉంటుంది. ఎప్పుడు కూడా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవద్దండి. ఎమోషన్స్‌ని మేనేజ్ చేయాలి అంతే. ఛాలెంజ్ మన లైఫ్‌లోకి వస్తుంది. హౌ టు మేనేజ్ అనేది మనం ఆలోచించాలి. కంట్రోల్ చేస్తానంటే ప్రాబ్లమ్ అయిపోద్ది. సో వి షుడ్ నాట్ కంట్రోల్ ఎనీ ఎమోషన్ ఫస్ట్ థింగ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. వి షుడ్ నెవర్ ఫోకస్ ఆన్ కంట్రోలింగ్ ఎనీ ఎమోషన్. మనతో ప్రాబ్లమ్ ఏందంటే నువ్వొద్దు, ఇదొద్దు, అదొద్దు. దిస్ లైక్ కంట్రోలింగ్. అది ఉంటది మనతో. మన ఆయన మనం మంచిగా చూసుకోడు, ఎక్కడికి పోతాడు, ఉంటాడు రోజు. మనం తీసేయాలి. తీసేయడం అనేది ఆప్షన్ కాదండి. దేర్ ఇస్ నో తీసేయడాలు ఉండవు ఎక్కడ. అటువంటి సిట్యుయేషన్‌లో నన్ను నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? దట్స్ ఎ మేనేజ్‌మెంట్. సో నా బాస్ నన్ను సరిగ్గా చూసుకోడు, వాడిని తీసేస్తాను. మా అత్త నన్ను సరిగ్గా ఆమెను తీసేస్తాను.
మా ఆయన సరే ఆమెను తీసేస్తాను, మా నాన్న పట్టి చూడు ఆయన తీసేస్తాను, ఇట్లా తీసేసుకున్నది ఏమి ఉండదు, మనం కూడా ఉన్నాం లాస్ట్కి. సో దెర్ ఇస్ నో కంట్రోల్, ఇట్స్ ఓన్లీ మేనేజింగ్, హౌ వీ మేనేజ్ in the given challenging situation. So that's the art, we have to skillful. Yeah, so అది ఎట్లా చేయొచ్చు అనేది జస్ట్ మనం ఒక 2 వీడియోస్ చూద్దాం, దెన్ విల్ మూవ్ ఫర్దర్ కొంచెం క్విక్గా. Glass of water. Melissa, would you care to answer? 8 ounces, 12 ounces? 16 ounces. The absolute weight of the glass doesn't matter. It depends on how long I hold on to it. If I hold it for a minute, nothing happens. If I hold it for an hour, 100 గ్రాములు కాదు, 100 కేజీలు కూడా పట్టుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ ద గ్లాస్. ఒక 10 నిమిషాలు పట్టుకుంటే అప్పుడే పెయిన్ మొదలవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకుంటే అబ్బా చచ్చాను ఏంటి ఈ పనిష్మెంట్ అనిపిస్తుంది. ఒక గంట సేపు పట్టుకుంటే ఇంక నా జన్మ ఇంకా లేదు, రేపు పొద్దునికి ఇంతే అనిపిస్తుంది. పొరపాటున ఒక 6 గంటలు పట్టుకోనంటే ఆ చెయ్యి ఉండదు, ఇక ఇట్స్ నమ్ బై దెన్, అది ఇంకా పనికిరాదు. సో ఎమోషన్స్ కూడా సేమ్. మీరు ఏ ఎమోషన్ అయినా, వాట్ సైన్స్ సేస్ ఇస్ ఎనీ ఎమోషన్ కెనాట్ రెస్ట్ మోర్ దెన్ 90 seconds విత్ యూ. సో యాజ్ అ emotion, emotion can transmit to some other thing. Emotion can be translated to feeling, maybe that can translate to mood, that can be translated to something else. But any emotion as a emotion అంటే చెప్పాను కదా, బాడీ ఎక్స్ప్రెషన్ టు ద ట్రిగర్, అదే ఎమోషన్. కోపం ఉన్నప్పుడు ఒకలాగా ప్రజెంట్ చేస్తాం, ఏడ్చినప్పుడు ఒకలాగా చేస్తాం, దట్స్ ఎమోషన్. అది మన బాడీలో 90 seconds కంటే ఎక్కువ ఉండదు. బికాస్ వాట్ response you get in the first 90 seconds is called the emotion. దాని తర్వాత నువ్వు చేసి దాన్ని డబ్బు పేర్లతో పిలవాలి. మనం ఏం చేస్తున్నాం అంటే రిపీటెడ్గా దాన్ని చాంటింగ్ చేస్తున్నాం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఇంతే. సో దిస్ ఈస్ క్రియేటింగ్ ద ప్రాబ్లం. కాబట్టి తెలియాల్సింది ఏంటంటే యాజ్ ఎ ఎమోషన్ ఇట్ నెవర్ రెస్ట్ విత్ యూ. ఈవెన్ డీపెస్ట్ చెప్పండి, సార్ మా మదర్ లేరు చనిపోయారు, అది కూడా నిన్నేం చేయదు. సార్ నేను సంపాదించిన మా ఆస్తి మొత్తం పోయింది, అది కూడా నిన్నేం చేయదు. ఎస్ సార్ నా రిలేషన్స్ మొత్తం స్పాయిల్, అది కూడా నిన్నేం చేయదు. బికాస్ యాజ్ ఎ ఎమోషన్ నథింగ్ కెన్ మేక్ యూ అన్రెస్ట్. అది వస్తుంది వెళ్ళిపోతుంది, ఇట్స్ ఎ పాసింగ్ క్లౌడ్, వస్తుంది వెళ్ళిపోతుంది, వచ్చినంత చేపట్లో తెలిసిలేపు వెళ్ళిపోతుంది. బట్ అబ్బా పోయింది, ఇంకా నా జీవితం చచ్చాంటారా, ఎట్లా చేయాలి, నాకు సిగ్గుపోద్ది, నా పరుగు పోద్ది, నేను బయటికి పోలేను, నేను అదే అయిపోయినా, నేను షేమ్ అయిపోయినా, గిల్ట్ అయిపోయినా, నా బతుకు పాడైంది, అదే నువ్వు రీల్ వేసినంతసేపు అది యూ మల్టిప్లై ద ఎమోషన్. ఒకసారి చిన్న పెయిన్ అవుతుంది, ఒకసారి ఏడుపు వస్తుంది, ఒకసారి కింద పడి దొరుకుతాం, ఒకసారి ఇంకోటి చేస్తాం, ఇంకోటి చేస్తాం, తర్వాత ఫ్యాన్ చూస్తాం, థాట్ తీసుకుంటాం, లాగ్ చేసుకుంటాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్, బికాస్ యూ మల్టిప్లై ద ఎమోషన్ బికాస్ ఆఫ్ యువర్ థాట్స్. సో మనం చేయాల్సింది ఏంటంటే అండర్స్టూడ్ ద లాంగ్వేజ్. Emotion cannot be with you more than 90 seconds. Ante. If you don't focus on it, it will go. Vastundi vellipotundi. So wiseness is not what you are holding, how long you are holding. No takku se pattukunte em undadu. But as you are prolonging, it will harm you. Ante. Yes, making sense. Ardham avutundandi. So andukani if you are more EQ, what you do, any emotion from now onwards, don't try to focus too much on it. హ్యాంగ్ ఆన్ ఇట్ విత్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం, అంతే. ఈ మాత్రం చేస్తే చాలు మనం, దట్స్ ఇట్. మేకింగ్ సెన్స్? ఎస్. సో దెన్ ఇంకోటి ఏంటంటే, సార్ ఇదంతా బాగుంది, మరి ఎందుకు మేము మర్చిపోలేకపోతున్నాం, ఎందుకు మేము అందరిని తిడుతున్నాం, మేము ఎందుకు అందరినీ కొడుతున్నాం, మేము ఎందుకు పొద్దున్న సాయంత్రం ఇసిరేస్తున్నాం, పల్లెలు, చెంబులు, ప్లేట్లు, తప్పాలు అన్ని ఇంట్లో అన్ని రోజు పడతా ఉంటాయి కదా పొద్దున్న సాయంత్రం వరకు. ఇంకేదో అంటే పిల్లలు ఊరికి దొరికేస్తారు మనకి, వీడికి బుద్ధి లేదు, వాడికి బుద్ధి లేదు, వీడు చదవడు పెట్టాడు, మనం చదివామా అవి మనకు గుర్తురావు, వాడు చదవాలి. ఎస్, ఇవన్నీ లేనిపోయిన ఆలోచనలు, అరుచుకుంటూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. ఎవరు ఇంటెన్షన్గా రాంగ్ ఉంటారండి, అగైన్ డోంట్ మిస్టేక్ ఇన్ మీ. సో మన ఇంటెన్షన్లోనే రాంగ్ ఏమి ఉండదు. పిల్లలు బాగా చదవాలి, హస్బెండ్ బాగా సంపాదించాలి, అమ్మ బాగుండాలి, అన్ని బాగుండాలి కాదు. ప్రాసెస్ ఏంటి? ప్రతిదానికి కోపం, ప్రతిదానికి సాడ్నెస్, ప్రతిదానికి డిప్రెషన్. సో ద ప్రాసెస్ వీ చూస్ ఈస్ రాంగ్, ద బిహేవియర్ యువర్ ఎగ్జిబిట్ ఈస్ రాంగ్, బట్ ఇంటెన్షన్ కుడ్ బి రైట్. మీ ఆలోచన కరెక్ట్ ఉంటుంది,
పిల్లవాడిని కొడతాం, బాగుపడాలని కొడతాను అంటాం. పిల్లవాడిని తిడతాం, ఊరికే తిడతానా, వాడి మేలు కోసమే అంటాం. సో నా ఇంటెన్షన్ రైటే. బిహేవియర్ నీకు చెప్పింది ఏంటంటే కొడితేనే చదువుకుంటాడు, కొడితేనే బాగుపడతాడు, కొడితేనే భయం తెలుస్తుంది. సో ఇలా మనం చూస్ చేసుకున్న ప్రతి ప్రాసెస్లో నెగిటివ్ ఎమోషన్ ఎక్కువ ఉంది. యా, సో ఏ నెగిటివ్ ఎమోషన్ అయినా మీరు ఏ ఇంటెన్షన్తో చేసినా మంచిది కాదు. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో పిల్లవాడు చదువుకోవడానికి కొట్టకుండా తిట్టకుండా కూడా చాలా మార్గాలు ఉన్నాయి. సో మీకు ఈక్యూ ఎక్కువ ఉంటే ఇప్పటి నుంచి ఈ థాట్ ప్రాసెస్ మీకు పెరుగుతుంది. హౌ షుడ్ ఐ మేక్ మై కిడ్ రీడ్ బెటర్ వితౌట్ మీ యూజింగ్ మై నెగిటివ్ ఎమోషన్. నేను కోప్పడకుండా, నేను తిట్టకుండా, నేను కొట్టకుండా నా పిల్లవాడిని చదివించుకోవాల్సిన మార్గాలు ఏంటి, ఇది మీకు ఓపెన్ అవుతుంది ఇఫ్ యు ఆర్ మోర్ ఈక్యూ. లేకుంటే ఏమవుతుంది, మన అమ్మ చెప్పింది, అమ్మ నన్ను కొట్టింది, నేను నా పిల్లోడిని కొడతా. అమ్మ నన్ను కొట్టింది 1980లో, మన పిల్లోడు ఉన్నది 2020లో. సో వాట్ వి లెర్న్ దట్ మే నాట్ అప్లై టుడే, రైట్? సో దట్స్ వై మనకు తెలియాల్సింది ఏంటంటే, ఆబ్వియస్గా ఆ సిద్ధాంతాలన్నీ పనికిరావు చాలా వరకు మనం నేర్చుకున్నాయి. ప్లస్ ఏదైనా మంచి ఇంటెన్షన్ కోసమైనా నెగిటివ్ ఎమోషన్ ప్రదర్శించకండి. ఎస్, దట్ ఈస్ నాట్ రైట్. అయితే మనం ఇంత చెప్పుకున్నా, ఇంత చేసిన ఇన్స్టింక్ట్ మనలో ఉంటుంది. బికాస్ ఇక్కడ మనము మన ఎనాటమీ గురించి కొద్దిగా తెలుసుకోవాలి. మన ఎనాటమీలో ఏముంటుందంటే, వెన్ బ్రెయిన్ హ్యాస్ బీన్ ఎవాల్వింగ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్, మన మనిషి యొక్క పరిణామ క్రమం చూసుకుంటే కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనం డెవలప్ అవుతూ వచ్చాం. సో అప్పటి నుంచి కూడా మన బ్రెయిన్ డెవలప్ అవుతూ వచ్చింది. బట్ స్టిల్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ లాస్ట్ 400 years, లాస్ట్ 500 years, వీఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ కొంచెం. సో వీ హ్యావ్ గుడ్ ఎనఫ్ షెల్టర్, గుడ్ ఎనఫ్ థింగ్స్ టు లివ్ టు అవర్ ఓన్. ఇవన్నీ మనకు జరుగుతుంది. కానీ ఇఫ్ యూ ఇమాజిన్ 58,000 years బ్యాక్, ఇఫ్ యూ ఇమాజిన్ 1 lakh years బ్యాక్, సో ఆ రోజు మనిషి యొక్క జీవితానికి ఈ బ్రెయిన్, ఈ ఆలోచన సరిపోదు. కాబట్టి అటువంటి బ్రెయిన్ లేయర్స్ ఇంకా మనలో ఉన్నాయి. అందుకని మనకు రెప్టిలియన్ బ్రెయిన్ అనే ఒక లేయర్ ఉంది, దానిపైన లింబిక్ బ్రెయిన్ అనే ఒక లేయర్ ఉంది, దానిపైన వచ్చింది నియోకార్టెక్స్. సో నియోకార్టెక్స్ ఇస్ ద థింకింగ్ బ్రెయిన్ విచ్ ఈస్ నీడెడ్ టు ద అల్ట్రా మోడర్న్ హ్యూమన్ లివింగ్ ఇన్ టుడే సొసైటీ. అది చాలా తెలివైంది, చాలా తెలివైంది. ఒక పని చేయాలంటే 10 రకాలుగా ఆలోచించి, ఈ 10 రకాలు ఏది మంచిగా చూసుకొని, ఏది చేస్తే నీకు దెబ్బ తగలకుండా, వాళ్ళకి దెబ్బ తగలకుండా, ఎట్లా చేస్తే బాగుంటుందో ఆలోచించి పనిచేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న అత్యంత పదునైన బ్రెయిన్ యొక్క లేయర్ అది. దాన్ని వాడాలి మనం. అది మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక 50 ఏళ్ల క్రితం ఆది మానవుడు బతికాడు, బయట పోయేటప్పుడు నవ్వుతూ పాటలు పాడుకుంటూ బయట పోతే ఏమైంది, వారు ఇట్లా తిరిగి చూసేలో పేరు వచ్చి తినేస్తాడు. సో ఆయన ఏం చేశాడు, బయటికి పోయాడంటే ప్రతి క్షణం మనుగడ కోసం పోరాడుతూనే ఉన్నాడు. పోరాడి అన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో బతికాడు కాబట్టి మన మనిషి జాతి బతికింది, ముందుకెళ్తుంది. కాబట్టి ఆ రోజు కూడా ఆయన బతికించిన ఒక బ్రెయిన్ లేయర్ ఉంది, అది ప్రిమిటివ్గా ఇంకా మనలో ఉంది. సో అదే మన లింబిక్ బ్రెయిన్, రెప్టిలియన్ బ్రెయిన్గా ఉంది. కాబట్టి ఆ యానిమల్ బ్రెయిన్ పని చేస్తుంటుంది అప్పుడప్పుడు, మనం వైస్ కాకపోతే. సో మన వైజ్నెస్ ఏంటంటే, యూజ్ యువర్ నియోకార్టెక్స్ సో దట్ యు బీ హ్యూమన్ యాజ్ ఎ హ్యూమన్. లేకపోతే మన రెప్టిలియన్ బ్రెయిన్, లింబిక్ బ్రెయిన్ వాడతాం. యు ఆర్ హ్యూమన్ బై డిజైన్, బట్ బై బిహేవియర్ యు ఆర్ యానిమల్, బికాస్ యు ఆర్ యూజింగ్ ద యానిమల్ బ్రెయిన్. కాబట్టి బీ కాన్షియస్. సార్ ఎందుకు పోవట్లేదు సార్, నేను కోప్పడొద్దు అనుకుంటే సార్, నేను పొద్దులేస్తే కోపమే వస్తుంది సార్ అంటే ఏం చేస్తున్నావు, అనవసరంగా లోపలి బ్రెయిన్ లేయర్స్ని వాడుతున్నావు. యు ఆర్ ట్రిగరింగ్ లింబిక్ బ్రెయిన్ ఆర్ యు ఆర్ ట్రిగరింగ్ రెప్టిలియన్ బ్రెయిన్. అందుకని అది యాక్టివేట్ అవుతుంది, కార్టిసోల్ ప్రొడ్యూస్ చేస్తుంది, అడ్రినలిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, బాడీ ఎరోజ్ అవుతుంది, ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఆ రోజు మనిషి ఫైటే చేశాడు, పొద్దున్న లేస్తే సాయంత్రం ఫైటింగే చేశాడు, తినడానికో బతకడానికో. పరిగెత్తి చంపి తిన్నాడు, లేకపోతే ఏదైనా చంపుతుంటే పరిగెత్తాడు. సో అన్నిటికీ పరిగెత్తడమే ఉంది. కాబట్టి ఆ ఫ్లైట్ అండ్ ఫ్రైట్కి అలవాటు పడిన బ్రెయిన్ లేయర్స్ ఇంకా మనలో ఉన్నాయి. కాబట్టి దానివల్ల మనకు ఆ కోపం సహజమే. మనం ఎంత అల్ట్రా మోడర్న్ సొసైటీలో ఉన్నప్పటికీ ఆ ఛాయలు మనలో ఉన్నాయి కాబట్టి అవి ఉంటాయి. కాకపోతే వైజ్నెస్ ఏంటి అంటే దాన్ని వాడకపోవడం. వాడకుండా ఏది వాడాలి,
అంటే నియోకార్టెక్స్ వాడాలి. నియోకార్టెక్స్ వాడితే ఏమైతే అది థింకింగ్ బ్రెయిన్. దానివల్ల ఏ డ్యామేజ్ ఉండదు, దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. చాలా మోడర్న్ and useful part of your brain, which is very cognitive, very analytical, very thinking. So దాన్ని వాడాలన్న చిన్న ఆలోచన మనకు ఉండాలి. This is our awareness. So type in the chat box neocortex. So I should use my neocortex. That's awareness. Neocortex. Yeah. Neocortex. Type in the chat box. అర్థమవుతుందండి? రైట్. చేశారా? టైప్ చేశారా? నియోకార్టెక్స్ సూపర్ స్వరూప్ గారు. రైట్. సో నియోకార్టెక్స్ వాడాలి అన్న చిన్న అవగాహన మనకు ఉండాలి. అందుకనే మనం ఒక చిన్న వీడియో చూద్దాం. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఎస్, ఈ వీడియోలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనిషి కూడా ఆయన జీవితం అలానే ఉండింది. బట్ ఇక్కడ చిన్న బీర్ కూడా టైగర్ అయినా లైన్ అయినా షీ డోంట్ కేర్ వెన్ సిచ్యుయేషన్ కమ్స్. అది పులి కదా వచ్చి నన్ను తినేసేమని ఒప్పుకోదు. గెలిచి బతుకుతానని అనుకుంటుంది. అవసరమైతే దాన్ని చంపేసే నేను బతుకుతా అనుకుంటుంది. ఎందుకంటే దట్స్ ఏ సర్వైవల్. హ్యూమన్ ఆర్ ఎనీ యానిమల్స్ యొక్క ప్రాథమిక లక్షణం ఏంటంటే సర్వైవల్. బతకడానికి ఏమైనా చేస్తుందండి. అది నీ బాడీలో లక్షణం. అది నువ్వేం ఆపలేవు దాన్ని. ఇప్పుడు నేను కూర్చున్నాను, పాము వస్తే ఇలాంటి పాఠం చెప్పుకుంటా కూర్చుంటున్నా. పులి వచ్చింది ఇట్లాంటి పాఠం చెప్పుకున్నా, పులి పాఠం చెప్పుకొని నేను చెప్తాను ఏంటి? నేను చెప్పక్కర్లేదు. ఐ డూ సంథింగ్ బికాస్ యువర్ బాడీ ఈస్ డిజైన్ ఫర్ దట్ అండ్ ఇట్ హ్యాస్ ఆల్ ద ఎబిలిటీ టు ప్రొటెక్ట్. అవసరం అయితే దానికి మళ్ళీ నువ్వు పాఠం చెప్పి పులి వచ్చినప్పుడు ఇట్లా చేయి, పాంగ్ అనిపిస్తే చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ ఇట్స్ డిజైన్. ఆ బాడీలో కెమికల్స్ ఉన్నాయి, ఆ బాడీలో గ్లాండ్స్ ఉన్నాయి, బాడీలో హార్మోన్స్ ఉన్నాయి. బాడీని ఎరోజ్ చేస్తుంది, బాడీని పరిగెత్తిస్తుంది, బాడీని గైడ్ చేస్తుంది, అన్ని చేస్తుంది. బికాస్ అక్కడ ఇన్స్టింక్ట్ మొదలైంది. యు ఆర్ ఇన్ డేంజర్. నీ సర్వైవల్కి ఇబ్బంది వచ్చింది అని ఒక సిగ్నల్ నువ్వు పంపిస్తే ఇక దాని పని చేస్తుంది. కాదు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రతి ఇష్యూని సర్వైవల్ ఇష్యూ చేస్తున్నాం. మా ఆయన నన్ను చూసుకోడు, సర్వైవల్ ఇష్యూ. 10 సార్లు పెళ్లి చేసుకోవచ్చు, ఎవడు కాదన్నాడు? ఒక్కసారే కదా. మనకేంటి ప్రతిదీ సర్వైవల్. ఆయన ఏదో అంటే వద్దు, విడాకులు ఇచ్చేసాయి, వదిలేసాయి, అట్లా ఉండదండి. లేదా ఇద్దరం కొట్టుకుందాం పొద్దున సాయంత్రం. దట్స్ నాట్ ద సొల్యూషన్. ఎందుకు ఇది వస్తుంది ఆలోచన అంటే యు ఆర్ ట్రిగరింగ్ ద సర్వైవల్ బ్రెయిన్. అంటే నా అస్తిత్వానికి తేడా జరిగింది అని నువ్వు ఎప్పుడైతే మెసేజ్ పంపించావో నిన్ను ఎరోజ్ చేస్తుంది, నిన్ను ప్రేరేపిస్తుంది, నిన్ను ఒక యానిమలిస్టిక్ స్వభావానికి తీసుకెళ్తుంది. బికాస్ దట్స్ ది నేచర్ ఆఫ్ ది థాట్. నా సర్వైవల్కి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి నీ ప్రిమిటివ్ బ్రెయిన్ ట్రిగర్ చేస్తుంది, కార్టిజోల్ రిలీజ్ అవుతుంది, అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది, అన్వాంటెడ్ ఎమోషన్ వస్తుంది, అన్వాంటెడ్ ఫైట్ అవుతుంది. దిస్ ఆల్సో లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ us. So whenever some incident happens, don't create a meaning of survival. Sir, ₹1,00,000 పోయినాయి, that's okay boss, I can earn 1 lakh rupees. And I will know from next time I should not do this mistake. సో ఒకసారి ఇద్దరు గొడవ పడ్డాం, తెలిసింది ఓకే ఇలా చేస్తే గొడవ వస్తుంది. ఇట్స్ ఓకే, వీ షుడ్ మేనేజ్. అదర్వైజ్ వీ షుడ్ కాంప్రమైజ్ ఆర్ అదర్వైజ్ వీ షుడ్ డిసైడ్ వారానికి ఒకరోజు ఇద్దరు కలిసి కొట్టుకుందాం. సో ఇట్స్ నాట్ ఎ సర్వైవల్ ఇష్యూ. ఇద్దరికి పడదు, కొట్టుకుంటాం, తర్వాత తింటూ ఉంటాం. సో యూ షుడ్ సే ఇట్ ఈస్ నాట్ ఎ సర్వైవల్ ఇష్యూ అని ఎక్కడ చెప్పకూడదు.
So if you make a meaning of survival, your body will get out of the neocortex control. Neocortex ని బయటపడేస్తుంది, పడేసేసి నీ లింబిక్ అండ్ రెప్టిలియన్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. ఎప్పుడైతే నీ లింబిక్ అండ్ రెప్టిలియన్ బ్రెయిన్ యాక్టివేట్ అయిందో, యు బికమ్ యానిమల్ విత్ ఎ హ్యూమన్ బాడీ. నీ యాక్షన్స్ అండ్ ఎనిమలిస్టిక్ ఉంటే బాడీ హ్యూమన్ బాడీ ఉంటుంది. Because those layers of brain are working. కాబట్టి you have to be very careful. What is the underlying message? What is the awareness you have to have? ప్రతి దానికి సర్వైవల్ ఇష్యూస్ పెట్టకండి. బాస్కి నాకు పడదు, దట్స్ ఓకే, ఇంకో కంపెనీ ఎత్తుక్కుందాం, లేదా ఆ కంపెనీలో ఇంకో జాబ్ చేసుకుందాం. వీడెప్పుడు సస్తాడో, వాడెప్పుడు సస్తాడో, వీడెప్పుడు పోతాడో, ఈయనెప్పుడు పోతాడంటే అది పోవడం వరకు వెళ్ళిపోయింది. పోతాం కూడా ఒకరోజు. It's not joke and it happens because we're triggering the survival. If you trigger survival, it doesn't see. The beauty of the brain is mind is it doesn't know it's fake or real. ఒక సంఘటనకి నిజమా అబద్ధమా అనేది నువ్వు చెప్పిన ఇన్పుట్ బట్టి తీసుకుంటుంది. మా అత్త అంటే నాకు ఇష్టం లేదు, అట్లనే చెప్తుంది. ఓకే, కొడదామా, కొట్టు అంటుంది. మా అత్త అంటే నాకు ఇష్టమా, మంచిగా దగ్గర డాన్స్ వేసుకో ఉంటుంది. బికాజ్ ఇట్ డజంట్ నో వాట్ ఇట్ ఈస్. నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్ అంటుంది. చెప్పేది ఎవరు? నువ్వే. కాబట్టి బీ కేర్ఫుల్. సో మీనింగ్ ఎటువంటి మీనింగ్ చేస్తున్నామో ఆ మీనింగ్ని మైల్డ్గా చేయాలి. మైల్డ్గా చేయకపోతే ఏమైంది? నీ కంట్రోల్ ఉండదు. నీ కంట్రోల్ ఎప్పటి వరకు ఉంటుంది? నీ లింబిక్ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటేనే నువ్వు, నీ నియోకార్టెక్స్ కంట్రోల్లో ఉంటే నువ్వు మనిషిగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే సర్వైవల్ ఇచ్చి తెచ్చిపెట్టావో ఇది దాని పని అయిపోయింది, అది కంట్రోల్ తీసేసుకుంటుంది. నేను ప్రొటెక్ట్ చేస్తా ఉండు నిన్ను అంటుంది. సో దట్ షుడ్ బి, సో ద మీనింగ్ వీ క్రియేట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నువ్వు చెప్పాలి, బాబు ఏం కాదు, మేము ఇద్దరు కొట్టుకుంటాం, కొంచెం ప్రశాంతంగా ఉండు, మళ్ళీ ఒక అరగంట తర్వాత మేము మామూలుగా ఉంటాం, ఇదేం దీంట్లో పోయేది లేదు వచ్చేది లేదు, ఇది అలవాటు అయిపోయింది, నువ్వు చెప్పాలి. లేదంటే ఒక ఎట్లన్నా మీరు కొట్టుకొని నిద్రపోతా ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ యూ హావ్ టు అండర్స్టాండ్ యువర్ అనాటమీ యాజ్ వెల్. మీ ఎమోషనల్ మేనేజ్మెంట్ ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నా, చాలా మంది ఒక్క క్షణం ఉంటే అయిపోయేది సార్, అంత బాగుండే, ఒక్క క్షణం కోపం వచ్చింది, కత్తి తీసుకుని పొడి చేసిన, ఒక్క క్షణమే ఉంటే బాగుండేది. లైఫ్ లాంగ్ సఫర్ అవుతున్నారు కదా, ఒక్క క్షణమే. వై యూ డిడ్ దిస్? చూడండి ఒకసారి మీరు ఆలోచించండి. ఒక చిన్న గొడవ జరిగింది, పక్కన ఉన్న కొబ్బరి బొండాల షాప్లోకి వెళ్ళి కత్తి తీసుకుని పొడవాలంటే ఎంత హ్యూమన్ నెస్ కిల్ అవ్వాలి, ఎంత హ్యూమన్ నెస్ చచ్చిపోయి ఉండాలి. రీజన్ మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఏం తప్పు పక్కన పెడతాం, కానీ అంత పని మనం చేసామంటే ఎలా జరిగింది? జస్ట్ బికాస్ ఆఫ్ యానిమలిస్టిక్ నేచర్. వాడు చచ్చిపోయిన తర్వాత కూడా ఒప్పుకోడు, బికాస్ దట్స్ యానిమల్ నేచర్. చచ్చిపోయిన తర్వాత ఇంకా చచ్చాడా బతికాడా మళ్ళీ పొడుస్తాడు, బికాస్ దట్ ఈస్ హౌ యువర్ కెమికల్స్ వర్క్. బికాస్ ఇట్స్ ఎ సర్వైవల్. సర్వైవల్ ఇంకేం ఆలోచన ఉండదండి. ఎందుకు ఇట్లా చేస్తుంది? దానికి ఏం ఆలోచన ఉండదు, దానికి లిమిటేషన్ ఉండదు. యానిమల్స్ మనలాగా ఆలోచిస్తాయా? ఒక జిరాఫీ వాళ్ళ బేబీకి జన్మిస్తుంది, పులి వచ్చేసి వాళ్ళ బేబీ జన్మని బాగా పాలు ఇవ్వని అయిపోయిన తర్వాత 2 రోజులు తిందాం అనుకుంటుందా? అట్లా ఉండదండి. అది ఓన్లీ హ్యూమన్ కెన్ థింక్. యానిమల్కి ఏం ఆలోచన ఉండదు, కాబట్టి అది యానిమల్గా ఉంది, మనం హ్యూమన్గా ఉన్నాం. హ్యూమన్కి యానిమల్కి తేడా ఏంటి? విచక్షణ. సో కాబట్టి వీ షుడ్ బి హ్యూమన్ అంటేనే యూజింగ్ నియోకార్టెక్స్. కాబట్టి ఆ విచక్షణతో ఉండడమే హ్యూమానిటీ. అది మిస్ అవుతే యానిమల్ అవుతావు, నీకు ఏ బాడీ ఉన్న పైన. కాబట్టి మనం ఇటువంటి మీనింగ్స్ క్రియేట్ చేస్తుంది చాలా ముఖ్యం. ఆ మీనింగ్ ఏదో ఒకటి చేసి, ఇంక నేను మంచుకుంటాను, నువ్వు మంచిగా ఉండవు, ఇక మంచిగా అవకాశం లేదు, అయిపోయింది. నువ్వు ఎప్పుడైతే మీనింగ్ పెట్టేసావో ఇక నియోకార్టెక్స్ బయటకు వెళ్ళిపోయింది, లోపల లైట్స్ యాక్టివేట్ అయిపోయినాయి, దాని పని అవి చేసేస్తాయి. దోస్ ఆర్ వెరీ పవర్ఫుల్. అందుకనే వాటిని ఫైర్ హార్మోన్స్ అంటాం. వాటికి కాల్చి బూడిద చేయడం మాత్రమే తెలుసు, ఇక వాటిలోకి వెళ్ళిపోతే ఇంకేం ఉండదు, బూడిద అవ్వాల్సిందే. అందుకని వాటిని ఫైర్ హార్మోన్స్ అంటాం, ఫైరింగ్ ఎమోషన్స్ అంటాం. సో ఎందుకని అటువంటి జోడికి మనం వెళ్ళకూడదు, అది అవేర్నెస్. మేకింగ్ సెన్స్? చంద్ర గారు, ముఖేష్ గారు, రమణ గారు, రైట్? ఎస్. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాం. ముందుకెళ్ళి డేనియల్ గోల్మెన్ ఏం చెప్పారంటే, మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మనము స్ట్రాంగ్ ఉండాలంటే 4 ఎలిమెంట్స్ మనకు ఉండాలని చెప్పారు. ఒకటి సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్. ఎవరికైతే ఈ 4 ఎమోషన్స్ లేకపోతే 4 విషయాల మీద కొద్దిగా అవగాహన ఉంటుందో
వాళ్ళు ఈక్యూని ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సో ఈక్యూ ఎక్కువ ఉండాలంటే కనీసం 4 విషయాల మీద మనకు కొద్దిగా అవగాహన ఉండి వాటిని మన లైఫ్లో అప్లై చేసుకోగలగాలి. సో వాటిలో ఫస్ట్ సెల్ఫ్ రెగ్యులేషన్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. సెల్ఫ్ మేనేజ్మెంట్, ఎంపతి, సోషల్ స్కిల్స్. సో వీటి మీద కొద్దిగా మనకు అవగాహన పెంచుకోవడమే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్. సో ఈ 4 విషయాలు చాలా అవసరం అండి. ఎస్, సూపర్. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి, సోషల్ స్కిల్స్. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటి? మేడం గిరిజ, ఎంత టైం ఉంది మనకి? టైం 9:30 మన వాళ్ళు వినడానికే ఉన్నారు. ఎంత దీర్ఘంగా, ఎంత చక్కగా రాసుకుంటున్నారు చూడండి. నాడింగ్ ద హెడ్. just finish off as per time. So 9:30 is okay. 9:30, 9:35, that time is okay, right? Yeah. Yes ma'am, thank you so much. So then we'll take Q&A. Yeah, that's okay. So not problem em ledu, just I am asking your comfort. Yes, I have time. No time limit, sir. We are very interesting. If you can, how much long you can take, sir, please. Okay, super. Yes, sir. Right. సో సెల్ఫ్ మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ గురించి మాట్లాడాలి అంటే, సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? నోయింగ్, అసలు ఏ ఎమోషన్ ఉంది, ఎట్లా ఉంది అనేది తెలుసుకోవడం. రెగ్యులేషన్ అంటే ఏంటి? ఆ ఎమోషన్లో పాజిటివ్గా ఎలా యూజ్ చేసుకోవడం. సో దిస్ ఈస్ అ బ్రాడ్ మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ సెల్ఫ్ మేనేజ్మెంట్. కాదు మనం ఇప్పటివరకు చెప్పుకునే అన్నీ కూడా వీటికి ప్రతిబంధకంగా ఉన్నాయి. ఏదైతే మనం మీనింగ్స్ క్రియేట్ చేస్తున్నామో, ఏదైతే మనం అన్వాంటెడ్ లేయర్స్ ఆఫ్ బ్రెయిన్ ట్రిగర్ చేస్తున్నామో, లేకుంటే అన్వాంటెడ్ ఎమోషన్ ఎక్కువసేపు క్యారీ చేస్తున్నామో, సో ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసుకునే ఇవన్నీ. సో మనం డెవలప్ చేసుకుని దాంట్లోనే మనం సఫర్ అవుతున్నాం. అందుకని మన అవేర్నెస్ పెరగాలి. మన అవేర్నెస్ కొద్దిగా ఎక్కువ ఉంటే వీటి నుంచి మనం బయటపడవచ్చు. సో మన అవేర్నెస్ ఎలా ఎక్కువ ఉంటుంది అంటే, కొన్ని మనం అర్థం చేసుకుంటే కొంచెం ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఏంటి అంటే, జస్ట్ విల్ సీ వన్ వీడియో, దెన్ విల్ ఫర్దర్. Hold this string between your thumb and your forefinger. Just hold it. Rest your elbow comfortably on your thigh. While you're holding that still, mentally have the idea it's moving back and forth. Don't worry, it'll start moving. It'll start moving wider and wider. See, it's already doing that. Now, once it's doing that, just change the idea in your mind that instead of swinging it like that, it's going to start swinging like this. See? Now, Audio na video na? yeah, it's going to start making One minute, circles. ma'am. Just spin- I think share అవ్వలేదా? Sorry. లేదు కాలేదు. ఆడియో. One minute. Yes. Hold this string between your thumb and your forefinger. Just hold it. Rest your elbow comfortably on your thigh. While you're holding that still, mentally have the idea it's moving back and forth. Don't worry, it'll start moving. It'll start moving wider and wider. See, it's already doing that. Now, once it's doing that, just change the idea in your mind that instead of swinging it like that, it's going to start swinging like this. See? Now, mentally have the idea that it's going to start making circles. Just mentally have. లేదా నువ్వేదో చేసుకుంటూ ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నావు. నువ్వు ఏడుస్తున్నావు అంటే ఆ అన్నదానికి ఏడుస్తుందని నేనైతే అనను. ఆ అన్నదానికి నువ్వు పెట్టుకున్న మీనింగ్ ఏడుస్తున్నావు. ఆ మనం నీకు వచ్చింది అయిపోయింది, నా లైఫ్ ఇంకా అయిపోయింది, ఏదో ఒకటి అయింది అంటే ఏదో ఒకటి అయింది, బికాస్ యు ఆర్ సేయింగ్ ఇట్.
ఒకవేళ ఆమె ఏదన్నా నువ్వు చెప్తే నాకేం కాదు అంటే నీకేం కాదు, బికాస్ యు ఆర్ సేయింగ్ ఇట్. బికాస్ ఆమె అనే దాంట్లో ఏం లేదు. ఇట్ టేక్స్ అ పవర్ వెన్ యూ థింక్. సో ఎగ్జామ్లో ఏం లేదండి, ఎగ్జామ్ అందరూ ఒకటే రాస్తున్నారు. ఎగ్జామ్కి వెళ్తున్నాం, ఎగ్జామ్ పేపర్ ఉంది, ఎగ్జామ్ హాల్ ఉంది, 100 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. ఒకటికి చెమటలు గారిపోయి ఇదైపోయి అదైపోయి చెమటలు వచ్చేసి టెన్షన్ వచ్చేసి ఎందుకు వచ్చింది? అందరూ 100 మందికి రావాలి కదా. ఎగ్జామ్ లేదని ఉంటే ఎగ్జామ్లో ఏం లేదు. ఎగ్జామ్ హాల్స్ ఏమో, ఇన్విజిలేటర్స్ ఏమో, పేపర్స్ ఏమో, క్లాస్ ఏమో అంత సేమ్. నీకెందుకు వచ్చింది? గుండెదడ వచ్చి టెన్షన్ వచ్చి ఎందుకు హాస్పిటల్ అయినా అంటే ద మీనింగ్ యూ క్రియేటెడ్. లైఫ్ ఈజ్ సింపుల్. మనకు అనిపిస్తుంది బయటది ప్రతిదీ బయట దాని వల్ల కారణం అని. బయట దాని వల్ల కారణం మాత్రమే కనిపిస్తుంది. బట్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు మేనేజ్ ఇట్ రైట్ బై క్రియేటింగ్ ద రైట్ మీనింగ్స్. ఇంతే లైఫ్. సో కాబట్టి సార్ ఎట్లా సార్ అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ రెగ్యులేషన్. ఎట్లా అంటే ఇంతే. ఈ అవేర్నెస్ మనకుంటే చాలు. సో నేను చెప్తున్నాను, మీ హ్యాపీనెస్ని మీరు తప్ప ప్రపంచంలో ఎవరు దూరం చేయలేరండి. Nobody in the universe can take away your happiness except you. కాకపోతే మీరేమంటారు, ఆ తిట్టింది కదా సార్ నేను ఎట్లా హ్యాపీగా ఉండాలి, వాడు కొట్టాడు కదా సార్ నేను ఎట్లా హ్యాపీగా ఉంటా, వీడు ఎదన్నాడు కదా సార్ నేను ఎట్లా హ్యాపీగా ఉంటా, వీడు నన్ను కింద పడేసారు కదా సార్ నేను ఎట్లా ఊరుకుంటా. ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. కింద పడేస్తే వాడికి దండ పెట్టమని చెప్పాడు, అంతా ఫైట్ చేయి. కాకపోతే నీ హ్యాపీనెస్ తీసేసుకోమని ఎవరు చెప్పాడు? కాబట్టి చేంజ్ యువర్ మీనింగ్స్. So now understand, if you are presenting unwanted emotion inside, it is just because of the meanings you created for any external event. ఎంతమందికి అర్థమవుతుందండి? కాబట్టి మీరు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అండి. ఇట్ ఈస్ సో ఈజీ. మీరు మీ అత్తను వాపస్ కొట్టండి, నేను కాదనట్లేదు. మీరు చేసే యాక్షన్ గురించి నేను చెప్పట్లేదు. కానీ మీరు అన్వాంటెడ్ ఎమోషన్ తెచ్చుకోకండి. దట్ విల్ నాట్ మేక్ యూ రైట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కొట్టేటప్పుడు మీరు ఏం చేస్తారు? కత్తి తీసుకొని పొడుస్తారు. అది తప్పు. కొట్టడంలో కూడా మైండ్కి చాలా ఉంటాయి. ఎందుకు అంత సీరియస్ అయిందంటే ఆలోచన. కాబట్టి డోంట్ డూ దట్. ఆలోచన ఎందుకు? ఆలోచనలు ఏమవుతుందంటే మళ్ళీ మీకు చెప్పాను, మీ నియోకార్టెక్స్ సైడ్ అయిపోతుంది, ప్రిమిటివ్ లేయర్స్ ఓపెన్ అవుతాయి, అది మిమ్మల్ని ఆలోచించనివ్వదు. ఎందుకంటే ఆలోచించేది బయటకు వెళ్ళిపోయింది. కాబట్టి బీ అవేర్. దానికి మీరు మాత్రమే కారణంగా ఉన్నారు అని ఒక అవేర్నెస్ మీతో ఉంచుకోండి. అండ్ వాట్ ఐ సెడ్ ఈస్ 100% ట్రూ. ఇన్ ద యూనివర్స్ నోబడీ కెన్ టేక్ యువర్ హ్యాపీనెస్ ఎక్సెప్ట్ యూ. చాలా మంది ట్రబుల్ చేయొచ్చు, చాలా మంది తిట్టొచ్చు, చాలా మంది కొట్టొచ్చు, చాలా మంది లెగ్ పుల్లింగ్ చేయొచ్చు, చాలా మంది క్రిటిసైజ్ చేయొచ్చు, చాలా మంది కోప్పడవచ్చు, ఇవన్నీ జరగవచ్చు. కానీ దే డోంట్ హ్యావ్ 1% రైట్ టు టేక్ యువర్ హ్యాపీనెస్ అవే ఫ్రమ్ యూ. అది పోతుందంటే మీరు ఒక మీనింగ్ క్రియేట్ చేసుకుని బాధపడుతున్నారు. డోంట్ డూ దట్. అట్లానే మీరు ఫైట్ చేయదండి, మీరు ఫైట్ చేయండి విత్ ఇంటర్నల్ న్యూట్రల్ మైండ్ స్టేట్. ఎప్పుడైతే మీరు ఇంటర్నల్ న్యూట్రల్ మైండ్ స్టేట్లో ఉంటే ఏమైంది? నియోకార్టెక్స్ పని చేస్తుంది, థింకింగ్ బ్రెయిన్ పని చేస్తుంది, ఆలోచన బలంగా ఉంటుంది, సవ్యంగా ఉంటుంది, ప్రోగ్రెసివ్గా ఉంటుంది. మీరు చేసే ప్రతి ఆలోచన మిమ్మల్ని రేపు పొద్దున ఒక అడుగు ముందుకు తీసుకెళ్తుంది. సో అల్టిమేట్గా మనం ముందుకెళ్ళడం కాబట్టి విచక్షణ రహితంగా ముందుకెళ్ళకండి. విచక్షణ రహితంగా చేస్తే అది మనకి ఇబ్బంది తీసుకొస్తుంది అనే అవేర్నెస్ మనకుంటే సరిపోతుంది. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఎంతమందికి అర్థమైందండి? సో నేను ఇంత చెప్పినా మళ్ళీ చాలా మంది చెప్తారు, సార్ మా కష్టం అంత సార్, మాకు ఇష్టం, మీరు పాఠాలు చెప్పినట్టు కాదు, మీరు క్లాసులు వీకినట్టు కాదు, మా కష్టం చూస్తే తెలుస్తుంది, మీ కష్టం చూస్తే తెలుస్తుంది. అగైన్ ఏం చూసినా ఏం చేయకపోయినా మళ్ళీ ఇదే కష్టాలు ఉండొచ్చు అండి, ఐ 100% అగ్రీ. బట్ దాని మీనింగ్స్ క్రియేట్ చేయకండి. యా. సో ఒక చిన్న వీడియో చూడండి, ఎట్లా మీనింగ్ క్రియేట్ చేసుకోవద్దు, మళ్ళీ అది కూడా నేనే చెప్పాలి. మాకు ఇన్ని ఇబ్బందులు ఉంటే మీనింగ్ క్రియేట్ చేసుకోవద్దు అంటే ఏం సార్ మీరు భలే ఉన్నారు, మీనింగ్స్ అవుతాయి కదా ఆబ్వియస్గా, బట్ అది కూడా ఎలా చేసుకోవద్దు అనేది ఒక చిన్న వీడియో చూద్దాం. ఎవరో ఏదో చేయలేదు, మా ఫాదర్ సరిగా ఆస్తి పంచలే, అక్క సరిగా చూసుకోలే, బావ సరిగా, అన్ని లైఫ్ ఉండే ఇష్యూసే. వాట్ టు సే, దీస్ ఆర్ వెరీ వెరీ స్మాల్ ఇన్సిడెంట్స్ ఇన్ లైఫ్. దానికి అంత చిన్న మీనింగ్ క్రియేట్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. If you make that is too bigger than you, it is sometimes bigger than our life, then it's a problem. So that's why just make it
మోర్ ప్రాక్టికల్. అందుకని సెల్ఫ్ మేనేజ్మెంట్ సెగ్రిగేషన్ అంటే హ్యావింగ్ రైట్ అప్రోప్రియేట్ నాలెడ్జ్, మోర్ క్లోజ్ టు ద కరెక్ట్నెస్. ప్రతి గంటకి 6,000 మంది చనిపోతున్నారండి రఫ్గా. అంటే రోజుకి ఎంతమంది? ఈరోజు పడుకున్న వాళ్ళు రేపు పొద్దున రమారమి కనీసం ఒక 4 లక్షల మంది లెగవట్లేదు. సో మన ప్రాబ్లం గురించి మనం రాత్రి నిద్రపోకుండా కొట్టుకుంటున్నాం. సో వెరీ మీనింగ్లెస్. సో డోంట్ డూ దట్. సమస్యలు వస్తుంటాయి మనందరికీ. ఏంటంటే లైఫ్లో ఏ సమస్య వద్దు, మనం ఉండవు, అప్పుడే సమస్యలు ఉండవు. ఒకవేళ మనకు గాలి ఆడి మనం నడుస్తున్నాం, మన మంచంలో ఉన్నాం అంటే ఏదో సమస్య ఉంటుంది. దిస్ ఎ లైఫ్. అందుకని సీ లైఫ్ యాజ్ ఎ మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. అండ్ లైఫ్ ఈజ్ ప్యాక్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాంట్లో ఆనందం ఉంటుంది, దాంట్లో దుఃఖం ఉంటుంది, దాంట్లో కష్టం ఉంటుంది, దాంట్లో ఇష్టం ఉంటుంది, దాంట్లో నష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ హోల్. కొంత తీసుకుని కొంత వదిలేయాలి అన్న ప్రతిసారి సంఘర్షణ మొదలవుతుంది. మనకు 1 లక్ష రూపాయలు వచ్చింది, హ్యాపీగా పోయి పండగ చేసుకోమా? 1 లక్ష రూపాయలు పోయింది, అంతే, పండగ చేసుకో. రెస్పాన్సిబిలిటీ ద సేమ్. వెన్ ఇట్ కమ్స్, వెన్ ఇట్ గోస్, ఇట్స్ అ ట్రాన్సాక్షన్. దానికి లైఫ్కి సంబంధం లేదు. ఇఫ్ యూ మేక్ ఇట్ ఎస్ అ లైఫ్ ఇష్యూ, అవర్ లైఫ్ కమ్స్ ఇట్ ఇష్యూ. చిన్న సమస్య ఫైనాన్స్తో మొదలవుతుంది, అది రిలేషన్లో పోతుంది, అది హెల్త్లో పోతుంది, అది ఇంకోటి అవుతుంది, రేపు పొద్దున మనమే ఉన్నాం. సో బికాస్ వీఆర్ మేకింగ్ వన్ ఇష్యూ టు ఎ లైఫ్ ఇష్యూ. సో అందుకని బీ అవేర్. చెప్పేది ఏంటంటే లైఫ్ ఈజ్ సో షార్ట్, లైఫ్ ఈజ్ సో సింపుల్. ఇష్యూస్ విల్ కీప్ ఆన్ కమింగ్. ఓకే, హ్యావ్ మోర్ ఈక్యూ, డీల్ పాజిటివ్, ప్రోగ్రెస్ బెటర్. దట్ ఈస్ ద ఓన్లీ వే వీ కెన్ డీల్ ఇట్. అర్థమవుతుందండి? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ బి మోర్ ఈక్యూ అండ్ ఐక్యూ. ద నెక్స్ట్ చాప్టర్ ఈస్ ఎంపతి. చాలా ఇంపార్టెంట్. సో మనిషిని జంతువులు వేరే చేసేది ఇదే అండి. సో ఇఫ్ యూ డోంట్ బి ఎంపథెటిక్, సింప్లీ వీ కెన్ నేమ్ ఇట్ యాజ్ animalistic. Human with animalistic approach. So we should live human with a humanistic values. Humanistic values ఏంటి? Love, joy, peace, kindness, empathy. These are the human qualities. ఉంటే వీటితోనే ఉండాలి. నేను ప్రతిదానికి పొడుస్తాను, ప్రతిదానికి తిడతాను, ప్రతిదానికి కప్పు పెడతాను అంటే అది మనం మనుషులం కావు బేసిక్గా. సో వాట్ ఆర్ ద రీజన్? సమస్యలు ఉండొచ్చు అండి, అంత డెప్త్ ఉన్న సమస్యలు కూడా ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ ఆల్వేస్ యూ కెన్ డీల్ విత్ దిస్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ ప్రోగ్రెసివ్ లైఫ్. ఒక హస్బెండ్ వాడు ఇంకొక హస్బెండ్ వస్తారు, ఒక లైఫ్ అయితే ఇంకో లైఫ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది కంగారు పడి వాళ్ళు రేపు పొద్దునకు ఉండట్లేదు. నువ్వు ఉంటే రేపు ఏదో ఒకటి చేసేవాళ్ళం, కనీసం ఎవరు లేకపోతే ఒక్కదాన్ని ప్రశాంతంగా ఉండొచ్చు. లేదా అది లేదు ఇంకోటి అయ్యేది, ఏది లేకపోతే ఇంకోటి అయ్యేది, ఏది లేకపోతే చిన్న అనాథాశ్రమంలో బతికేవాళ్ళం. ఎంతమంది బతకలేదు అమ్మా నాన్న లేకుండా? అది లేదు. ఏంటి మన కంగారు ఏంటి తెలియదు. అందుకని డోంట్ మేక్ టూ మచ్ ఆఫ్ మీనింగ్. ఇంకా హస్బెండ్ పెళ్లి కాకపోతే ఇంటికి పోతే ఏదో ఎవరు డోంట్ లివ్ ఫర్ అదర్స్. ఇట్స్ యువర్ లైఫ్. అందరిలాగా ఉండదు. మన పక్కింట హస్బెండ్ పిల్లలు బాగున్నారు అయితే మనకేమో రాసి ఇచ్చాడు మన లైఫ్ బాగుంటుంది అట్లే ఉండదు. ఒకవేళ ఇప్పుడు బాగుంటుంది రేపు బాగుంటుందా అది కూడా తెలియదు. సో ఇట్స్ ఎ గేమ్ ఓన్లీ. ఇట్స్ దట్ యు కీప్ ప్లేయింగ్ బెటర్ అంతే. సో కాబట్టి ఎంపతిలో మనకు తెలియాల్సింది ఏంటంటే, సో వాట్ ఈస్ ఎంపతి? అట్లీస్ట్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది. వాట్ ఈస్ ఎంపతి? వాట్ ఈస్ ఎంపతి? అంటే ఎదుటి మనిషి భావాలని అర్థం చేసుకొని వాళ్ళలాగా మనం బిహేవ్ చేయటం. ఓకే, రైట్. ఇంకా సార్ క్లాప్ చేయండి ఒకసారి. సూపర్. ఇంకా ముఖేష్ గారు చెప్పొచ్చు, అందరు చెప్పొచ్చు అండి. సురేంద్ర గారు, ఓబుల్ రెడ్డి గారు. Yeah, we know that I feel what you feel. Yesterday we learned that. You feel what I feel or I feel what you feel. ఓకే, రైట్. ఇంకా సో ఎంపతి అంటే 3 క్వాలిటీస్ ఉండాలండి. ఇది సొగసొగ నేర్చుకోకండి, బికాస్ ఐఎమ్ సేయింగ్ వెరీ ఫ్యూ పాయింట్స్ బట్ మేక్ ఇట్ వెరీ క్లోజ్ అండ్ కరెక్ట్ టు ద పాయింట్. సో ఎంపతి అంటే 3 పాయింట్స్ ఉండాలి. ఫస్ట్ టైం ఒక 5 అయింది, నా కూతురు రోజు 3ంటికి ఇంటికి వస్తుంది, వాళ్ళ అమ్మ ఏదో ఒకటి పెడుతుంది, తింటే నా పనం చేసుకుంటుంది. ఈరోజు ఏదో వచ్చింది, ఆమె ఏదో వెళ్ళిపోయింది, బయటకు వెళ్ళిపోయింది, రాలే. 5ంటికి మా పాప కాల్ చేసింది, డాడీ చాలా ఆకలేస్తుంది. సరేలే మా అమ్మ వస్తుంది 6ంటికి చూద్దాం. 6ంటికి మళ్ళీ ఫోన్ చేసింది, నువ్వు అన్నారా డాడీ? నాకు కుదరదాం, నేను వచ్చరికి 10 అవుతుంది.
అమ్మ కూడా చెప్పింది 10 అవుద్దని. మరి ఏం చేయాలి? అట్లనే ఆకలితో ఉండమని చెప్తామా? 10ంటికి మేము వస్తామని. సో వీ డూ సంథింగ్ రైట్. పక్కింటి వాళ్ళకి చెప్తాము, పైన వాళ్ళు చెప్తాము, లేదా జొమాటో చేస్తాము, ఆర్డర్ చేస్తాం, సంథింగ్ వీ డూ. సో వాట్ వీ హ్యావ్ టు సీ ఈస్ ఎంపతిలో 3 క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ నోయింగ్ అంటే నా కూతురికి ఆకలేసింది అనేది యూ షుడ్ నో ఇట్. అంటే ఆకలి అనేది తెలియాలి. ఆకలి ఏంటి? యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ దట్ హంగర్. దెన్ ఫీలింగ్ ఉండాలి. వాట్ ఈస్ దట్ ఫీలింగ్? సపోజ్ నేను 2 రోజుల నుంచి అన్నం తినలే, ఎప్పుడో సందర్భంలో నాకు ఆకలి వేసింది, 2 రోజులు ఫుడ్ లేకుంటే ఒక బాధ, ఒక ఫీలింగ్ ఉండింటుంది కదా. హ్యావ్ టు ఫీల్ దట్ ఫీలింగ్. అది నా కూతురు కదా, దాని ఆకలి ఏంటి, ఏదో పెడదాంలే, లేకపోతే వాళ్ళది ఏముంది, వాళ్ళు ఏదో చూసుకుంటారులే. అది ఇట్ నెవర్ బి ఎంపతి. ఎంపతి మీన్స్ యూ హ్యావ్ టు ఫీల్ యాజ్ సచ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. నా కూతురికి జరుగుతుంది కదా, నాకు జరుగుతుంది. నేను పొద్దునుంచి ఆకలి తిని నాకు ఆకలి అవుతుంది. దిస్ ఈస్ అ మెసేజ్. నా కూతురికి ఆకలి అవుతుంది కాదు. నా కూతురికి ఆకలి అయితే నీ రెస్పాన్స్ ఎప్పుడు అట్లా ఉండదు. నీ రెస్పాన్స్ ఇంకోలాగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు వేరు మనం వేరు అని. కూతురు కావచ్చు, ఇంకొంత ఎక్కువ ప్రేమ ఉంటుంది, బట్ అట్లీస్ట్ నీకున్నంత అయితే చూపించలేము మనకున్నంత. బికాస్ ఆల్రెడీ యూ సపరేటెడ్. నేను కాదని అనుకున్నావు, అయిపోయింది అక్కడే. సో కాబట్టి ఫీలింగ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. ఎస్, నాకు పొద్దున్న సందర్భంలో ఆకలి ఏదో తినాలి. ఇప్పుడు ఆ ముందు ఆకలి ఎలా ఉందో ఫీల్ అవ్వాలి. దెన్ థర్డ్ ఏంటంటే డూ సంథింగ్ వాట్ బెస్ట్ యూ కెన్ డూ టు ఎలివేట్ ఫ్రమ్ దట్ పెయిన్. ఆ బాధ నుంచి బయటపడేయడానికి వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఇన్ ద గివెన్ పాయింట్ ఆఫ్ టైం అది చేయగలగాలి. అబ్బా బాధపడుతుందమ్మా, నేను ఏం చేస్తలేమో, ఇప్పుడు కొద్దిగా ఆగుతలే అంటే అది ఎంపతి అవ్వదు. అయ్యో అలా జరగకుండా ఉండాల్సిందిరా, సరేలే ఏం చేద్దాం అంటే అది ఎంపతి అవ్వదు. బికాస్ యూ నెవర్ గివెన్ ఎనీ సొల్యూషన్. ఆకలి అయితే తీర్చలేదు కదా ఏం చెప్పినా. అది అయితే సింపతి అవుతుంది, లేదా ఏదో ఒకటి అవుతుంది. ఎంపతి అయితే కాదు. ఎంపతి అంటే ఏంటంటే కంపల్సరీగా ఆ సిచ్యువేషన్ నుంచి కొంచెం బయటికి తీసుకెళ్ళగలగాలి. ఆ పెయిన్ నుంచి రిలీవ్ చేయగలగాలి. నీకు చేతనైంది, మనకు బిర్యానీ పెట్టలేకపోవచ్చు, సద్దన్నం పెట్టు. అది కూడా లేకపోతే మంచినీళ్ళు లేవు, అది కూడా లేకపోతే మజ్జిగ పోయి, అది కూడా లేదు ఒక అరటిపండు పెట్టు. ఏదో సంథింగ్ యూ డూ సంథింగ్ సో దట్ షీ విల్ బి గెట్ రిలీవ్ టు యువర్ కెపాసిటీ. సో అట్లా ఏదైనా ఎంపతి అంటే 3 విషయాలు ఉండాలండి. ఒకటి నోయింగ్, దెన్ ఫీలింగ్, దెన్ డూయింగ్ సంథింగ్ టు ద బెస్ట్ ఆఫ్ యూ. సంథింగ్ అంటే మీ దగ్గర 100 కోట్లు ఉంటే నేను ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను అనకండి. డూయింగ్ సంథింగ్ అంటే టు యువర్ కెపాసిటీ. 10 రూపాయలు ఉన్నవాడికి ఒక కెపాసిటీ ఉంటుంది, 1000 కోట్లు ఒక కెపాసిటీ ఉంటుంది, 10,000 ఒక కెపాసిటీ. అందుకని డూ యువర్ బెస్ట్ టు ద కెపాసిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు ఎలివేట్ హిమ్ ఫ్రమ్ దట్ పెయిన్. సో వాడికి ఆకలి అవుతుందంటే వడ్డానం గుణిస్తానమ్మంటే వడ్డానం మళ్ళీ గుణిద్దారు స్వామి. ముందు ఏదో ఒకటి ఇడ్లీయో సాంబారో లేకుంటే ఏదో ఒకటి పెట్టు. ముందు యూ హ్యావ్ టు ఎలివేట్ ఫ్రమ్ హిమ్ ఫ్రమ్ దట్ పెయిన్. దట్ యూ హ్యావ్ టు డూ. సో యూ షుడ్ నాట్ డూ విచ్ ఈస్ నాట్ రిలవెంట్. సో దట్స్ ఎంపతి. అలా మనం ప్రతి మనిషి కూడా ఈ క్వాలిటీని డెవలప్ చేసుకోవాలి. ఈరోజు కార్పొరేట్స్లో పీపుల్ ఆర్ సక్సీడింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వన్ క్వాలిటీ. ఎవరికైతే పీపుల్ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉందో, పీపుల్ ఇప్పుడు ఎవరు కూడా కార్పొరేట్ కంపెనీస్లో నా ఎవ్రీ 6 months they are taking with family outing. Every 6 months they are taking for get-togethers, one night stay. Now what company is thinking, if this guy is happy at his home, then he's obviously happy in the office. It is not the reverse. వాడు ఇంట్లో ఎట్లన్నా చావని ఆఫీస్కి వచ్చి పని చేస్తే చాలు. మనం మనుషులు అనేది అర్థమైపోయింది. ఒకప్పుడైతే మనం మనుషులా చూడలే. ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్లో companies are programming such that your house should be, బాబు నీకేమన్నా చేస్తే హ్యాపీగా ఉంటావా, ఇంట్లో ఏం సమస్య ఉంది, మీకేమన్నా న్యూట్రిషనిస్ట్ కావాలా, సైకియాట్రిస్ట్ కావాలా, మెంటల్ వెల్నెస్ కోచ్ కావాలా, హెల్ప్ లైన్స్ ఉన్నాయి. యూ యూజ్ దిస్ హెల్ప్ లైన్. మీకు ఫుడ్ గురించి అయితే డైటీషియన్ హెల్ప్ లైన్ ఉంది, మెంటల్ ఇష్యూస్ అయితే ఇది ఉంది, లేదు మీరు రోజు కొట్టుకుంటుంటే దానికి పెద్ద ఆమె కౌన్సిలర్ ఉంది వాళ్ళు. సో నౌ దే ఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ బికాస్ దే టేక్ కేర్ ఆఫ్ యూ అట్ హోమ్ సో దట్ యువర్ మైండ్ అండ్ బాడీ will be happy while you are working to the office. So important. ఎవరైతే వీటి మీద ఫోకస్ చేస్తున్నారో వాళ్ళు చాలా ఫాస్ట్గా ముందుకెళ్తున్నారు కూడా ప్రొఫెషనల్గా. బికాస్ దే ఆర్ గివింగ్ మోర్ హ్యూమన్ అప్రోచ్ ఇన్ డీలింగ్ పీపుల్. సో దట్స్ వై ఎంపతి ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్. హౌ యూ టాక్ టు ద పీపుల్. నీకు పవర్ ఉంటుందండి, పవర్ ఉంటుంది. సో నువ్వు కాల్తో తన్నినా ఏమనలేరు. బికాస్ సంబడి విల్ కమ్ టు వర్క్ ఫర్ 2,000 rupees.
somebody from you could be a big officer. To your capacity, you can do anything. అలా జరిగిన రోజులు కూడా ఉన్నాయి. But there is no meaning to do that. Yeah, because that is not human approach. Authority ఉండొచ్చండి. By power, by delegation, you have so much of thing. But as a human, gatekeeper అయినా సేమే, వాచ్మెన్ అయినా సేమే, హౌస్ కీపర్ అయినా సేమే, నువ్వు వైస్ ప్రెసిడెంట్ అయినా సేమే. There is no, at a human level, there is nothing. But at a function level, yes, I have different function, you have different function. That's okay. Basing on the caliber. ఆ సమదృష్టి ఉండాలి. లేకుంటే వాచ్మెన్ పోరా నువ్వేం చెప్పేది నాకు అట్లా కుదరదు. సో అప్రోచ్ కూడా మంచిది కాదు. కుదరదు అనే దానికంటే ఎవరో ఏదో వాళ్ళ కోసం మన కోసం కాదు. యాజ్ ఎ హ్యూమన్ మనం ఎలివేట్ అవ్వడానికి మనం పెట్టుకున్న నిర్ణయం లాగా ఉండాలి. మా కంపెనీలో రూల్ ఉంది కాబట్టి మళ్ళీ అదేదో గైడెన్స్ లాగా పెట్టుకుని ఫాలో అయ్యేది కాదు. యాజ్ అ హ్యూమన్ వీ హ్యావ్ టు బి ఎక్సలెన్స్ యాజ్ అ హ్యూమన్ అంటే ఈ డెవలప్ చేసుకోవాలి. ఇది ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఎంత తేడా ఉంటుంది. వాళ్ళేంటో పక్కది మాది కాదనుకుంటాడు. ఎమ్మటే వర్షం వచ్చింది గొడుగేసుకుని పోతున్న పక్కన ఎవరో తడుస్తున్నారు రానా ఇద్దరం కలిసిపోదాం అంటే అది ఎంపతి అవుతుంది. లేకుంటే నేను పోతున్నాను నువ్వు తడుస్తాడు ఉంటే ఉండంటే అవుతుంది. సో ఎవ్రీవేర్ యూ హ్యావ్ ద పాసిబిలిటీ టు ఎగ్జిబిట్ హ్యూమన్నెస్ ఎవ్రీవేర్, హౌ స్మాలెస్ట్ ఇట్ ఈస్. అది మళ్ళీ ఎంపతి అంటే నా దగ్గర డబ్బు లేదు కదా సార్ నాకు వచ్చి 20,000 నేను ఏం చేస్తాను. ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పెండింగ్ మనీ ఓన్లీ. ఎంపతి అంటే ఏదో మనీ ఉంటేనే ఎంపతి ఉంటుంది, మనీ లే అట్లా కూడా కాదు. యా, సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న వీడియో చూద్దాం దట్ మేక్ యూ మోర్ క్లియర్ హౌ కెన్ వీ బి మోర్ ఎంపథెటిక్ ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్. A shop owner once placed a sign above his door that said, "Puppies for sale." Signs like this always have a way of attracting young children. And to no surprise, a boy saw the sign and approached the owner. The boy asked, "How much are you going to sell the puppies for?" The owner replied, "Anywhere from $30 to $50. The little boy pulled out some change from his pocket. He said, "I have $2. Can I please have a look at them?" The shop owner smiled and showed him the puppies. Down the aisle of his shop, he saw 5 cute puppies, but one puppy was lagging behind. Immediately, the little boy signaled out the lagging, limping puppy and said, "What's wrong with that little dog?" The shop owner explained that the veterinary doctor had examined the little puppy and had discovered it didn't have a hip socket. That's why. Life is this much simple. So you find the reason to be happy, not find the fault to be unhappy. So ఇది బాగలేదు అది బాగలేదు అది అట్లా అన్ని బాగుండవు బికాస్ యు ఆర్ సీయింగ్ లైక్ దట్. సో లైఫ్ అంటే ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి లేకుంటే లైఫ్ ఉండదు. సో మనం ఉంటే ఏదో ఒకటి ఉంటుంది. సో బీ మోర్ ప్రాక్టికల్. ప్రతిదానికి కష్టం తెచ్చుకోకండి. ఇఫ్ యూ ద మినిట్ యూ గివ్ థాట్ కష్టం అంటే ఈ బాడీ రెస్పాన్స్. ఇది వస్తుంటుంది అంటే ఓకే అంటుంది అంతే. సో జస్ట్ బీ మోర్ ప్రాక్టికల్, అండర్స్టాండ్ అబౌట్ ఈక్యూ, try to have more EQ so that you can lead better and happy life. This is only the way we can lead it better. Yeah, thank you so much. Thank you ma'am, thank you Girija ma'am, thank you so much for this wonderful opportunity. Thank you so much. Yes, Yes. thank you so much. 19 participants alage unnaru, ఒక్కరు just ఎప్పుడు మిస్ అయ్యారు. That means that the talk was in a real facts, real సినారియో. మనల్ని మనం ఆ ప్లేస్ లో పెట్టుకొని ఫూల్స్ లాగా జీవిస్తున్నాము అనేది మనకు చేతిలో అలా పట్టి మనకు మా సినిమా మాకు చూపించినట్టుగా ఉన్నింది. రియలీ సో నైస్. అండ్ అంటే అలా వింటూ పోతూ ఉంటే ఇంకా వినాలనే ఉంది. మార్నింగ్ వర్క్ అయినా వినేస్తాం మేడం, మార్నింగ్ వర్క్ అయినా. సో ఇది కనెక్టివ్ హార్ట్ కనెక్టివ్స్ అన్నమాట. సో స్లోగా స్టార్ట్ అయ్యి పీక్ వెళ్ళిపోయింది సార్ క్లాస్. చాలా ఎక్సలెంట్. సో మనమే ఇంకా అప్లై చేయాలి దీన్ని. సో వినింది కొంతవరకు అట్లీస్ట్ 10% అప్లై చేసినా మన లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్డ్ టుడే వీ షుడ్
pledge ourselves that we are at least going to implement most of it, at least 10%. So at least entirely అని అనుకోవాలి, ఈవెన్ 100% ఇంప్లిమెంట్ చేస్తాము అన్నప్పుడు 10% అయినా కూడా ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ హాది సార్. ఇట్ వాస్ లైక్ ఎన్ వన్ డిఫరెంట్ టేక్ ఆఫ్ అన్నమాట, కనెక్టింగ్ టు ద ఎమోషన్, బికాస్ దిస్ ఈస్ మచ్ రిక్వైర్డ్ టాపిక్ నవ్ డేస్. People are healthy, trying to be so many things they are doing, but from heart, from emotions, they are very, very poor. So they are unable to balance, and this is the era where we have to balance the emotions, because the person always other side will be trying to pull you down, push you down, do something, but it is your inner self, and this self management, self awareness, empathy and social skills are the true inner things in the emotional intelligence అనేది మీరు చాలా చక్కగా చెప్పారు. and it's really wonderful class, and because నేను ఇన్ని సార్లు చెప్పినా కూడా it సరిపోదు. So we will again take your session sometime. థ్యాంక్ అనేది చిన్న పదం కూడా మేడం. సో మనం వదిలిపెట్టేది వద్దు, ఆది సార్ ని మళ్ళీ పట్టుకుందాం. సో ఈజ్ ఫ్రమ్ మై కడప. ఫీలింగ్ చూడండి ఎలా వచ్చేస్తుందో. ఓకే, సో మనం ఇప్పుడు 10 minutes టైం ఉంది. ఎంపథెటిక్ లిజనింగ్ అన్నారు సార్, అదే నేను 10% లెర్నింగ్ లో ఉంటాను ఫ్రమ్ నౌ, 10%. So that I am very poor, but I will be from henceforth. So we'll take questions, 10 minutes questions this. Okay, now you can come. You can ask it. అడగండి మరి దొరికినప్పుడు అడగకపోతే. మేడం, ప్రేమానంద రెడ్డి సార్ ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఏంటంటే మన భావోద్వేగాలను అట్నే అదుపు చేసుకుంటే ఒక్కసారిగా అది బహిర్గతం అవుతాయి అని, దానికి చిన్న వివరణ. ఈ అవేర్నెస్ లో ఆలోచించండి ఒకసారి. మనం లాస్ట్ ఒక 1.5 year అవర్ లో ఎక్కడ క్రాస్ ఉంటాయి, ఏమీ లేకపోతే లైఫ్ ఏ ఉండదు, కాబట్టి మనం తేలిగ్గా తీసుకొని వాటిని వదిలేయాలి. సో ఒకటండి, మనం ఏంటంటే ఫ్యాన్సీనెస్ ని దూరం ఉండాలి. ఉండాలి, లైఫ్ ఉన్నది ఉన్నట్టు ఉంటుందండి. యాక్సెప్ట్ చేయండి. లైఫ్ బాగుండాలంటే యాక్సెప్ట్ చేయాలి, అంతే సింపుల్. నా హస్బెండ్ రోజు తాగుతాడు అయితే ఏమైంది, ఆయన తాగుతాడు, వస్తాడు, పండుకుంటాడు. నువ్వు ఏం చేయకుండా ఆయన పండుకుంటాడు, ఏం చేయడు. మనం గీకి కొద్దీ నొప్పి ఎక్కువైంది, అంతే. తెలుసుకుంటే చాలు, అది మంచిది అట్లా. ఐఎమ్ నాట్ సెయింగ్ వాట్ ఈస్ ఇస్. నెవర్ డిస్కస్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్ ఇన్ లైఫ్. లైఫ్లో రాంగ్ రైట్ ఉండవండి. ది మూమెంట్ యూ టేక్ రాంగ్ అండ్ రైట్, అది మనకు మొత్తం మన లైఫ్ స్టైల్ సరిపోదు డిబేట్ చేయడానికి. సో నౌ మెసేజ్ ఈస్, ఇఫ్ ఇట్ కమ్స్ టు రిలేషన్షిప్, ఇట్స్ అ రిలేషన్షిప్. ఆయన మా హస్బెండ్, మా మదర్, నా పిల్లలు. ఓకే, తప్పు జరిగింది, ఏం చేద్దాం చెప్పండి. అందుకని బీ రియలిస్టిక్. అన్నీ ఉంటాయండి. కాకపోతే వీ షుడ్ బి ఆల్వేస్ హోప్ఫుల్ టు ద గాడ్. హ్యావ్ ఎ హోప్, రేపైనా మంచి జరుగుతుంది. ఎస్, ఆస్క్ సుప్రీం. ఏదైనా చేయగలిగితే ఆయనే చేయాలి. సో అల్టిమేట్ ఇన్ లైఫ్ ఇస్, ఇదంతా మనం తెలుసుకున్న అల్టిమేట్ ఇస్ స్పిరిచువాలిటీ, సుప్రీంనెస్. మనం ఈరోజు ఇలా ఉన్నామండి, 2 కాళ్ళు, 2 చేతులు, ఒక లంగ్, ఒక హార్ట్, కిడ్నీ, అన్ని పని చేస్తున్నాయి. ఎవడు పని చేపిస్తున్నాడు? నువ్వు చేపిస్తున్నావా? ఆయనకంటే గొప్పగా నేనే పని చేశానంత స్థాయిలో మనం ఉన్నాం. సో డోంట్ గో టు దట్ సైడ్ ఆఫ్ ఇట్. అన్ని మనకు ఉన్నాయి, ఇంకేం కావాలి? ఇది ఉంటే ఏదైనా క్రియేట్ చేయొచ్చు. సో దీనికోసం బాధపడకండి. ఏదో 10 రూపాయలు పోయింది, 10 రూపాయలు వచ్చింది, వాడు ఏదో అన్నాడు అంటాడైతే ఏమవుతుంది? బాధపడితే అది మల్టిపుల్ అవుతుందండి. అండర్స్టాండ్ ఇట్. మనకు సొల్యూషన్ కావాలా, ప్రాబ్లం కావాలా? కాకపోతే కొట్టి నేను సొల్యూషన్ తెచ్చుకున్నాను అనుకుంటున్నావు, అది ఎప్పటికీ సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఎప్పుడు అవుతుందంటే నువ్వు పాజిటివ్గా ఆలోచించి ప్రోగ్రెసివ్గా వెళ్తే సొల్యూషన్ అవుతుంది. సో అలా వెళ్ళండి. నువ్వు నెగిటివ్గా ఆలోచించిన ప్రతిసారి అది మల్టిప్లై అవుతుంది, అది ఇంకా మనల్ని డిగ్రేడ్ చేస్తుంది. సో బీ అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్, అంతే. సో అదొకటి. నేను ఇంకొక విషయం చెప్తానండి. సో ఎవ్రీబడి విల్ పుల్ డౌన్ టు ద ఎక్స్టెంట్ దే రిసీవ్ యువర్ రెస్పాన్స్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, అది మీరు వేస్ట్ అంటారు, నేనేం పలకను. ఎన్నిసార్లు అంటారు మీరు? రేపు పొద్దున వరకు అంటా కూర్చుంటారండి, మీకేం పని ఉండదా?
నేను వాయిస్ మొదలు పెట్టాను అనుకోండి, ఇంకొక వారం తర్వాత కూడా నడుస్తూనే ఉంటుంది. ఇది డైలీ సీరియల్ అయింది. వన్ సైడ్ లో ఎవరికి ఏం రాదండి. ట్రై టు అండర్స్టాండ్. ఒక్క వ్యక్తి సార్ వాడు అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు, అట్లా అన్నాడు మనం చెప్పొచ్చు, కానీ వాడు అంటున్నాడు బికాస్ యువర్ రెస్పాండ్. సో మీకు ఎప్పుడైతే లాజిక్ తెలిసిందో దెర్ ఇస్ నో మెరిట్ టు లిసన్ ఆర్ పే అటెన్షన్ అండ్ లాజిక్ మీకు తెలిస్తే, ఇఫ్ యూ డోంట్ గివ్ అటెన్షన్ అది ఎక్కువ ఉండదు. మీకు తెలిసి దాంట్లో మెరిట్ లేదు, మీకు తెలిసి దాంట్లో యూజ్ లేదు. కాబట్టి మనకు ఉండాల్సింది అంటే చిన్న పాజ్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. లైఫ్లో చాలాసార్లు పోరాడము, కొట్టుకోవడం, తిట్టుకోవడం పరిష్కారం అనుకుంటే అది మన అవివేకం అండి. చాలా సందర్భాల్లో మౌనమే పరిష్కారం. టేక్ ఎ బిగ్ పాజ్. సో చాలా సమస్యల పరిష్కారం మీకు వస్తుంది. అది సైంటిఫిక్ రీజన్ ఉంది, ఫిలసాఫికల్ రీజన్ ఉంది, బట్ టైం లేదు కాబట్టి యూ జస్ట్ ప్రాక్టీస్ ఇట్. టేక్ ద పాజ్. నెక్స్ట్ చంద్రబాబు రెడ్డి గారు. చంద్ర సార్ చెప్పండి. సార్ ఇప్పుడు నియోకార్టెక్స్ వర్క్ చేస్తేనే థింకింగ్ ప్రాసెస్ బాగుంటుంది. అసలు అది వర్క్ చేస్తేనే హ్యూమన్ లా బిహేవ్ చేస్తాము, ఎమోషనల్ ఈక్యూ కూడా బాగుంటుంది అన్నారు కదా. ఇప్పుడు దాన్ని ఎక్కువ యాక్టివేట్ చేసుకోవాలంటే మెడిటేషన్ అండ్ అదర్ టెక్నిక్స్ ఏమన్నా కొన్ని చెప్పగలుగుతాం? ఒకసారి సార్ క్లాప్ చేయండి. అదే అన్నిటికంటే అన్ని మనమే చేయాలనుకుంటాం. అన్ని మంచిగా పనిచేస్తున్నాయి, నువ్వు సైలెంట్గా ఉంటే చాలు. సో జరిగేది ఏంటంటే, నీ నియోకార్టెక్స్ వెళ్ళాలంటే నీ నర్వస్ సిస్టమ్ బాడీలో నువ్వు గిచ్చారు. ఎక్కడ ఒకసారి మ్యూట్ చేయరా? ఇక్కడ గిచ్చాను, ఇక్కడ గిచ్చితే ఇక్కడ నుంచి న్యూరాన్ మెసేజ్ తీసుకొని మీ స్పైన్ నుంచి, నీ రెప్టిలియన్ బ్రెయిన్ నుంచి, నీ లింబిక్ బ్రెయిన్ నుంచి నీ నియోకార్టెక్స్ ఇస్తుంది. అరే ఎవడో గిచ్చుతున్నాడు రా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, అదే చెప్తుంది, చేయి పక్కన పెట్టుకో అని చెప్తుంది. నీ నియోకార్టెక్స్ అయితే వాడిని కొట్టమని చెప్పదు. అర్థమవుతుందా? దానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్లో 1000 వంతు పడుతుంది. 1 సెకండ్లో 1000 వంతు పడుతుంది. కాకపోతే మనం ఎంత స్మార్ట్ అంటే అంత టైం కూడా మనకు లేదు. అప్పుడే నీ రెప్టిలియన్ బ్రెయిన్, నీ లింబిక్ బ్రెయిన్ పనిచేస్తాయి. అంటే నువ్వు అక్కడ గిచ్చితే చంపేయాలి ట్రైన్ అంటూ, చంపేయాలంటే ఎమ్మడి అది యాక్టివేట్ అవుతుంది. అమ్మో ఎన్నో చంపాలి చంపాలి చంపాలి, బికాస్ దట్స్ సర్వైవల్. సర్వైవల్ వచ్చిందంటే ఎమ్మడే అది ఫ్లాష్ అవుట్, బికాస్ హ్యాడ్ టు ప్రొటెక్ట్. బికాస్ దాని ప్రైమరీ, అసలు హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ప్రైమరీ అంటే ముందు బతకాలి. కాబట్టి అందుకే చెప్పాను, డోంట్ క్రియేట్ లార్జర్ మీనింగ్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, టేక్ పాజ్. కొట్టాలనిపించింది అయినా 2 నిమిషాలు ఆగండి. స్టిల్ ఆఫ్టర్ దట్ ఆల్సో యూర్ థింకింగ్, రైటింగ్ ఆన్ పేపర్ వన్స్, థింకింగ్ వన్స్, డిస్కసింగ్ టు అదర్, స్టిల్ యూ ఫీల్ దట్, దెన్ యూ డూ ఇట్. ఐఎమ్ నాట్ సెయింగ్ వాట్ యూ డూ, వాట్ యూ డోంట్ డూ, బట్ జస్ట్ బీ ఇన్ ఎ న్యూట్రల్ స్టేట్. మీరు ఏదైనా పని చేస్తే ఫస్ట్ న్యూట్రల్ స్టేట్లో ఉండే. ఈ క్వశ్చన్ రావాలండి. ఇప్పుడు ఆదినాన్ని కొట్టాలనిపించింది, వాట్ ఈజ్ యువర్ స్టేట్ ఫస్ట్? నన్ను కొడుతూ తర్వాత మీ స్టేట్ ఏంటి? ఆర్ యూ ఇన్ న్యూట్రల్? న్యూట్రల్ అంటే ఏం చెప్పాను? 10 నిమిషాలు మీరు మెడిటేషన్ చేస్తే మీ పల్స్ ఎలా ఉంటుంది, మీ బ్రెత్ ఎలా ఉంటుంది, మీ ఐ రేట్ ఎలా, అది ఉందా? ఆ క్వశ్చన్ మీరు చేసుకోండి. అది న్యూట్రల్లో ఉంటే మీ నియోకార్టెక్స్ పనిచేస్తున్నట్టు. దానికి మళ్ళీ వేరే లాజిక్ లీజిక్ ఏం లేదు. అలా కాకుండా నాకు చెమటలు పోస్తుంది, ఆయాసం వస్తుంది, గుండెదడ పెరుగుతుంది అంటే, ఇన్ షార్ట్ యువర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ యువర్ బ్రెయిన్ లేయర్. దట్స్ ఇట్. అక్కడి నుంచి మీరు ఏం చేసినా ఏదో ఒకటి చేస్తారు దరిద్రం. ఎస్. సో జరుగుతుంది ఏంటి అంటే, 1 సెకండ్లో 1000 వంతు కూడా మనం ఆగట్లే. జరిగింది పాత జ్ఞాపకాలను గుర్తొస్తాయి. వాడు పుట్టినప్పుడు, పెరిగినప్పుడు, మొన్నటిది, నిన్నటిది, అట్లా చేశాడు, ఇట్లా చేశాడు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, సందర్భం రావాలి, దొరకాలి, పట్టుకోవాలి, కిక్ చేయాలి, దొరికాడరా ఏసే అంటుంది, అంతే అయిపోయి. సో బికాస్ యూఆర్ వెయిటింగ్, జరగాలి, చూడాలి. సో అట్లా మనం చేస్తున్నాం. లేకుంటే చాలా మందికి పర్ఫెక్షనిజం, ఈ గ్లాస్ ఉండొద్దు, ఈ చెంబు ఇక్కడ ఉండొద్దు, ఇట్లా కూర్చోవద్దు, అట్లా కూర్చోవద్దు, ఇదంతా సర్వైవలే. మళ్ళీ ఏంటి, చెంబు అక్కడ పెట్టేది ఇక్కడ పెడితే కూడా సర్వైవలేనా? చూడండి పిల్లల్ని ఎట్లా అరుస్తుంటాం. ఇప్పుడు మా ఆవిడ పిల్లల్ని చదివిస్తుంది, ఆడిపోతే నాకే గుండె దాడి వస్తుంది, గడగడ కొట్టుకుంటుంది కొద్దిసేపు. ఏదో ఒకటి చదువుకుంటారు, ఏమవుతుంది? చదువుకోకపోతే మార్కులు రావు, ఓకే. నీకు బుద్ధి లేదు, నీకు అది లేదు, ఇది లేదు, అది ఇట్లా, ఇది ఇట్లా. కొద్దిసేపు మీ డాడీని కొట్టాలి,
ఆయన పోయి ఆయన పాఠాలు చెప్పుకుంటూ ఉంటాడు, వీళ్ళని ఎవరు చదివిస్తారు, వాళ్ళని ఎవరు చదివిస్తారు. సో ఇదంతా ఇట్స్ ఎమోషనల్ పెయిన్, అది వద్దు. ఫస్ట్ యూ ఫీల్ ఎవ్రీథింగ్. ప్రపంచం ఇంత మంచిగా ఉందండి, మంచి టైంకి గాలి వస్తుంది, మంచి వాటర్ వస్తుంది, మంచి ఎయిర్ వస్తుంది, మంచి రోడ్లు ఉన్నాయి, మంచి బస్సులు ఉన్నాయి, మంచిగా ఎండలు వస్తున్నాయి, మంచిగా వానలు వస్తున్నాయి, అంత మంచిగా ఉంది కదా, మనకెందుకు మంచిగా ఉండదు? మంచిగా ఉంటుందండి ఆబ్వియస్గా. మంచి అంటే ఏం చెప్పండి? నీకు ఉన్న దాంట్లో ఉండడమే మంచి. సార్ నేను నెలకు 1000 రూపాయలు సంపాదిస్తా, అందులో తిని అందులో ఉండు, అదే మంచి. సార్ నాకు 2000 వస్తుంది, అందులో తిని అందులో ఉండు. ఎవడు చెప్పాడు ఇల్లు ఉండాలి, దానిపైన అది ఉండాలి, దాని కింద ఉండాలి? నువ్వు సృష్టించుకునే అది లేదు సార్ బాధపడుతానంటే ఇంక బాధపడుతూనే ఉంటావు. మళ్ళీ ఇది వస్తే ఇంకో దానికోసం బాధపడతావు. యా, సో చెప్పేది అంటే బి రియలిస్టిక్. అది లింబిక్ సిస్టమ్ కంట్రోల్, నియోకార్టెక్స్ కంట్రోల్ ఉండాలంటే ఒక పని 1 నిమిషంలో 1000 వంతు లోపు నువ్వు చేయనిస్తే దట్స్ ఓకే. నాకేం అంతకంటే ఫాస్ట్ కావాలంటే ఇంకా అది ఎమ్ఎక్డీలో హైజాక్ అంటాం. నేను మొత్తం కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. ఏదైనా టెర్రర్ అటాక్ జరిగితే సెంట్రల్ ఫోర్స్ వస్తుంది చూడండి, అట్లా అనమాట. ఎంఎక్డీలో హైజాక్ అంటాం. అంటే మన కంట్రోల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. పాజ్ తీసుకోండి అంతే. చాలా మంది చెప్పేది ఏంటంటే మెడిటేషన్. మీకు ఏదన్నా అలజడి వచ్చింది ముందు మెడిటేట్ చేయండి, లేకపోతే కౌంట్ 1 to 10 అంటాం, లేకపోతే ఇష్టం వచ్చిన సాంగ్ వినమంటాం, లేకపోతే మంచి పాటకి ట్యూన్ చేసుకుని అంటాం, డాన్స్. ఇవన్నీ కూడా కొన్ని వందల అద్భుతాలు ఉన్నాయి. అదే ఇప్పుడు ఇందాక చూసిన వీడియోలో ఎందుకు తెల్ల ఇట్లా ఊరికి నవ్వుతా ఉంటా, పిచ్చి పుట్టదా అంటే ఏం లేవని నవ్వుకుంటా, బికాస్ నా మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని నవ్వుకోవాలి. ఇంట్లో ఇటు భార్య భర్త ఉండేవద్దు, అటు అత్త ఉండేవద్దు, ఇటు బాస్ ఉండేవాడు, ఇటు పిల్లలు ఉండేవాడు, ఇటు డబ్బులు లేవు, అటు ఫ్యూచర్ ఏమైందో, ఇటు పాస్ట్, అన్ని దిగుళ్ళు కలిగినా కూడా ఏదో సందర్భం గుర్తు చేసుకుని నవ్వుకోవాలి. అది మన డ్యూటీ, అది మన రెస్పాన్సిబిలిటీ. అంతేగాని లేని దాని గురించి పట్టుకొని నాకు సార్ ఇప్పుడు 50,000 ఉంది సార్, ఇంకెప్పుడు 2 లక్షలు, అది వచ్చేది లేదు, నువ్వు ఉండేది లేదు. సో లేని దాని గురించి ఫోకస్ చేసి బాధపడడం కంటే ఉన్న దాంట్లో ఎలా హ్యాపీగా ఉండాలనే దాని మీద ఫోకస్ చేయాలి. అప్పుడు కూడా మనకు ఆ ప్రిమిటివ్ లేయర్స్ని మనం యాక్టివేట్ చేయకుండా ఉంటాం. సో ప్రిమిటివ్ లేయర్స్ ఎప్పుడు కూడా సర్వైవల్ అప్పుడు యాక్టివేట్ అవుతాయండి. ఫియర్కి యాక్టివేట్ అవుతాయి, అన్సర్టనిటీకి యాక్టివేట్ అవుతాయి. సో అటువంటి మీనింగ్స్ క్రియేట్ చేయకుండా ఉంటే చాలు. ఒకవేళ అటువంటి వస్తున్నాయంటే ఫస్టే మీకు తెలుసు. అందుకే మీకు ఫస్టే అడిగాను, కోపంలో మీ బాడీ ఎలా ఉంది? మీకు కత్తి తీసుకొచ్చి పొడచాలంటే అంతకు ముందే మీకు తెలుస్తుంది, నా కళ్ళు రెడ్ అవుతున్నాయి, నా శ్వాస పెరుగుతుంది, నా పల్స్ పెరుగుతుంది. దిస్ ఇస్ ద మూమెంట్. అది పెరుగుతాం. దట్ ఈస్ ద మూమెంట్. ఎక్కడికి వెళ్తుంది సడన్గా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అక్కడికి పోదు. స్లోగా 30 seconds 40 seconds. నౌ దట్ ఈస్ ద టైమ్ టు జస్ట్ రిమెంబర్. పాజ్ తీసుకోవాలి, బ్రీతింగ్ చేయాలి, మెడిటేషన్ చేసుకోవాలి, దెన్ కౌంట్ 1 to 10 చేయాలి, చిన్న నోట్బుక్లు తీసుకునేది రాసుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు కల్టివేట్ దీస్ థింగ్స్ ఇన్ లైఫ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద డేంజర్. లేకపోతే తర్వాత బాధపడదు, అంత అయిపోయింది, అబ్బా చేయకుంటే బాగుండేది, అనవసరంగా మాట అనేసాను, మా అన్నగారిని 30 సంవత్సరాలు కలిసి ఉన్నాం, గవక్కి నోట్లోంచి వచ్చేసి అనేసి. ఎవడు అనమన్నాడు? ఒక్క క్షణం అనుకుంటే అయిపోయేది కదా. అలా వచ్చేటప్పుడు జస్ట్ 1 నిమిషం పాజ్ తీసుకోండి అంతే. రైట్. థ్యాంక్ యూ. ఎస్, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా వండర్ఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఆది సార్. అండ్ సో మనకు గ్రాటిట్యూడ్ ఆది సార్ కి మనం ఎలా చెప్పుకోగలం అంటే, ఈరోజు చెప్పిన టాపిక్ లో అట్లీస్ట్ కొంతవరకు మనం ఇంప్లిమెంట్ చేసుకున్నప్పటికీ దట్ ఈస్ హౌ వి కన్వే ద గ్రాటిట్యూడ్ టు ద ఆది సార్ ఫర్ గివింగ్ దిస్ సచ్ అన్ ఎక్సలెంట్ టాక్ ఆన్ ద ఎమోషన్స్. సో మన హెల్త్ అనేది, ఎమోషన్ ఈజ్ ఆల్సో ఏ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద హెల్త్. కాబట్టి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎరా. So ఈ టాపిక్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ థాట్ ప్రొవోకింగ్. థ్యాంక్ యూ సో మచ్ హాది సార్. సో ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్, బట్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. సో సార్ కి హెల్త్ బాగాలేకపోయినా he has taken the session. Entire family is having cough, cold, but in spite of that commitment what he has shown to us, చెప్తాను అని వచ్చి చెప్పారు. సో we can only start implementing the things. So just మెమరైజ్ చేసుకోండి, క్లాస్ అయిపోతూనే ఏమేం పాయింట్స్ ఉన్నాయని, పడుకునేటప్పుడు కానీ ఏదైనా కూడా స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్.
ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు మనకు నారాయణ సార్ రేపు రాబోతూ ఉన్నారు. మనకు ఎలా స్కూల్స్ ఏంటి ఇంకా డౌట్స్ ఏదున్నా కూడా మనకు సార్ చెప్తారు. అండ్ మీన్ వైల్ బై టుమారో ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ ద ICI బ్యానర్, ఏ బ్యానర్ ఉండాలి అండ్ ఫార్మాట్ ని పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ వైండ్ ఆఫ్ ద సెషన్ with our slogan Jai Hind, Jai Bharat, Vande Mataram. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే, వందే మాతరం.